చేద్దాం. ఓకే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ 2 సంవత్సరాల కూటమి నాయకత్వంలో ఎన్డీఏ పరిపాలన, 2 ఏళ్ల సుపరిపాలన, నమ్మకం, విశ్వాసం అనేటువంటి ఒక కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల పరిపాలన కార్యక్రమాలని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు అన్ని వివరాలని వాళ్ళ ముందు పెట్టాలి, చేసినటువంటివి చేయబోయేటువంటివి కూడా ప్రజల సమక్షంలో ఉంటే అనేక సూచనలు సలహాలతో మరింత పరిపాలన వేగవంతం కావాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానిలో భాగమే తిరుపతిలో రాష్ట్ర స్థాయి ఎన్డీఏ కూటమి నాయకుల యొక్క తొలి సమావేశం 2 ఏళ్ల పాలన, సంక్షేమం, అభివృద్ధి, ఒక నమ్మకం అనేటువంటి దానిలో మొదలుపెట్టాం. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిసి నిర్వహించడం, శాసనసభ సభ్యులుగా శాసనసభ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించి ఆయా ప్రాంతాల్లో ఏమి జరిగాయి, ఏమి జరుగుతున్నాయి, ఏమి హామీ ఇచ్చాం, ఆ హామీలని ఎలా నిలబెట్టుకుంటున్నాం అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా ప్రజల మధ్య దీన్ని చర్చించడం కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఇంకా కొన్ని 1-2 ఎక్కడైనా ఉన్నా ఇవాళ రేపట్లో అవి పూర్తవుతాయి. ఇవన్నీ పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడికి ప్రభుత్వంలోని దేవాదాయ శాఖలో భాగంగా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ సమావేశంలో నాతోటి కలిసి పాల్గొంటున్నటువంటి వారు దేవాదాయ శాఖ సలహాదారులుగా ఇటీవలే నియమించబడినటువంటి శ్రీ సీతారామాంజనేయ ప్రసాద్ గారు, హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ చైర్మన్గా మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి దాసరి శ్రీనివాసులు గారు, ఈ శాఖకి ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి శ్రీ హరి జవహర్లాల్ గారు, శాఖ కమిషనర్ గారైనటువంటి శ్రీ రామచంద్రమోహన్ గారు, ఈ శాఖలో ఉన్నటువంటి సితా ఆర్గనైజేషన్కి డైరెక్టర్గా ఎంపిక కాబడినటువంటి శ్రీ ముక్తేశ్వరరావు గారు, మాజీ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బుచ్చి రాంప్రసాద్ గారు, ఇటీవలే ఈ యొక్క బ్రాహ్మణ్ కార్పొరేషన్ గతంలో ఎకనామికల్ బ్యాక్వర్డ్ డిపార్ట్మెంట్లో ఉంటే ఇది దేవాదాయ శాఖలో ఉండడం దీనికి అవసరమనేటువంటి ఉద్దేశంతో గతంలో చేసినటువంటి మార్పుల్ని మళ్ళీ సరిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవలే జీవో విడుదల చేసి బ్రాహ్మణ్ కార్పొరేషన్ని దేవాదాయ శాఖలోకి మార్పు చేయడం జరిగింది. వీరందరితో పాటు దేవాదాయ శాఖ అధికారులు, అలాగే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ అధికారులు అందరూ కలిసి ఈరోజు ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ప్రత్యేకంగా ఈరోజు ఈ సమావేశంలో పారదర్శక పాలన, పునరుత్తేజం పొందిన దేవాదాయ ధర్మాదాయ శాఖ 2 సంవత్సరముల అభివృద్ధి ప్రయాణంపై సమగ్ర నివేదికని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో
ఈ 2 సంవత్సరాల్లో ఈ శాఖలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి నోట్ కూడా ఇప్పటికే మీకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక విషయం మీ అందరి ముందు చెప్పాలి. గతంలో గడిచిన ప్రభుత్వాల హయాంలో అంటే 2019, 2024 మధ్య ఒక విచ్ఛిన్నకరమైన వాతావరణం ఈ రాష్ట్రంలో దేవాలయాలకు కానీ దేవుళ్ళకు కానీ దేవుళ్ళను పూజించేటువంటి భక్తులకు కానీ సరైనటువంటి ఆదరణ లేనటువంటి పరిస్థితి, ఒక విచ్ఛిన్నకరమైన వాతావరణం. దేవాలయాలు కూడా సమాజంలో భాగం అనేటువంటిది మర్చిపోయేటువంటి పరిస్థితులు గడిచిన ప్రభుత్వం కల్పించినటువంటి విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆ పరిస్థితుల నుంచి ఇవాళ ఒక మెరుగైనటువంటి జీవన విధానంలోకి సమాజానికి అవసరమైనటువంటి దైవశక్తిని అందించడంలో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ శాఖని ప్రక్షాళన చేస్తూ అతీతమైనటువంటి దైవశక్తిని ఈ రాష్ట్ర ప్రజలకు అందించడానికి మనవంతు కృషి చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఆ సంకల్పంతోనే ఈ శాఖ పనితీరు ప్రారంభించడం జరిగింది. 2024లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రారంభించాలని చెప్పి మొదలుపెట్టినప్పుడు దీనికి అనేక ఇబ్బందులు మొదలైనవి. గడిచిన సందర్భాల్లో హిందూ భక్తులు కానీ హిందూ ఆలయాలకు వెళ్ళి సేవ చేసుకునేటువంటి స్వామివారి సేవకులు, అమ్మవారి సేవకులు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులకి పడినటువంటి పరిస్థితులు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక హిందువుల భక్తుల యొక్క విశ్వాసాన్ని ఒక ఆధ్యాత్మిక పునరుజ్జీవన గాథగా దీన్ని మళ్ళీ మలుచుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు మనం ఒకసారి చూస్తే గడిచిన 5 సంవత్సరాల ఆ ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో నేను కూడా చెప్పాను, శాసనసభ సమావేశాల్లో మాట్లాడాం, బయట కూడా మాట్లాడడం జరిగింది. రామతీర్థంలో జరిగిన శ్రీరామచంద్రుని యొక్క శిరశ్ఛేద ఘటన, అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క రథం కాలిపోయేటువంటి పరిస్థితి, దుర్గమ్మ వారి చెంతనున్నటువంటి వెండి సింహాల మాయం, అలాగే బిలకోట క్షేత్రంలో రథం కాలిపోవడం, నాయుడుపేట లాంటి పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం విరిగిపోవడం, ఇలాంటి ఒకటి కాదు అనేక ఘటనలు చూసింది 1924 మధ్య ఆ ప్రభుత్వ హయాంలో. కనీసం దానికి పశ్చాత్తాపడ్డ పరిస్థితులు కూడా ఆ ప్రభుత్వం చేయలేదు. ఆ పరిస్థితులు కూడా ఆనాడు లేవు. వాటన్నిటినీ ఒకసారి గమనంలోకి తీసుకొని తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి 2 రోజుల ముందే ముఖ్యమంత్రిగా ఎంపిక కాబడి స్వామివారి ఆశీస్సులకు వెళ్ళినటువంటి ఇప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. తిరుమల తిరుపతితో పాటు ఈ రాష్ట్ర దేవాదాయ శాఖలో పరిధిలో ఉన్నటువంటి అన్నింటినీ ఒక ప్రక్షాళన వాతావరణం తీసుకొచ్చి వైదిక పరంగా, ఆగమ పరంగా వీటిని ముందుకు నడిపించాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి భక్తులకి
ఆ దేవేరుల యొక్క ఆశీస్సులు వారిపైన వీరికి విశ్వాసం ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి అని చెప్పి వారు తీసుకున్న ఆనాటి నిర్ణయం ఇవాళ 2 సంవత్సరాల కాలం ఈ శాఖని వివిధ రకాలుగా ముందుకు సాగిస్తూ అభివృద్ధి చేస్తూ ముందుకు నడుస్తున్నాం. సమగ్ర సమీక్షను నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి గారు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం, ఈ శాఖని నడిపించడంలో అత్యంత పవిత్రమైనటువంటి ఆలోచనతో మీరు చేయాలి అని చెప్పి వారి సూచనలు అన్నీ తీసుకొని వాళ్ళ ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాం. దీనిలో భాగమే ఈరోజు పరిపాలనలో కూడా మార్పులు తీసుకొచ్చాం. ఆధ్యాత్మిక మరి సనాతన ధర్మ పరిరక్షణ కేంద్రాలుగా దేవాదాయ శాఖలోని అనేక ఆలయాలను ఇవాళ తీసుకురావడం జరిగింది. కేవలం పూజలు జరిగేటువంటి ప్రదేశాలుగా మాత్రమే కాకుండా హిందూ సమాజ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలుగా ఈ ఆలయాలు ఉండాలి. ఈ పీఠాలు కానీ మఠాలు కానీ పవిత్రమైనటువంటి స్థలాలుగా సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండాలని చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాం, చేస్తూ వస్తున్నాం. మేము మొదలుపెట్టినటువంటి దానిలోనే మొదటగా తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో ఏవైతే ఆదాయం తక్కువ ఉన్నటువంటి ఆలయాల్లో కనీసం దీపం వెలిగించేటువంటి పరిస్థితులు లేనటువంటి అనేక ఆలయాలు ఉంటాయి. ఆ ఆలయాలకి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం అమల్లో ఉంటే సరైన విధానంలో అది సక్రమంగా నడవడం లేదని దాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన మేరకు ప్రతి నెల 10,000 రూపాయలని బ్యాంక్ అకౌంట్కి జమ చేసే కార్యక్రమంలో ఇవాళ 6,137 ఆలయాల్లో ధూపదీప నైవేద్యం స్కీమ్లో 73 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఇవాళ పనులు ప్రారంభించి మొదలుపెట్టి చేస్తూ వస్తున్నాం. సర్వశ్రేయ నిధి అని ఒక ప్రత్యేక నిధి ఈ శాఖలో ఉంది. మామూలుగా సిజిఎఫ్ అంటారు, కామన్ గుడ్ ఫండ్ అంటారు. ఇది అనేక ఆలయాల నుంచి వచ్చేటువంటి ఆ ఆదాయాల్లో కొంత పర్సంటేజీ ఈ సర్వశ్రేయోనిధి కింద తీసుకొని తద్వారా ఆలయాల పునర్నిర్మాణం కానీ ఆలయాల పునర్నిర్మాణంతో తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలనేటువంటి దానిలో చేసేటువంటి కార్యక్రమాల్లో దాదాపుగా 692 ఆలయాలని ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికే పనులు మొదలుపెట్టాం. దానికి కావలసినటువంటి ప్రణాళికలు తయారు చేసి నిధులు కేటాయించి టెండర్లు కూడా పూర్తి చేస్తూ ఇంకా కొన్ని టెండర్ల ప్రాసెస్లో ఉన్న 692 ఆలయాల్లో 813 కోట్ల రూపాయలని ఖర్చు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సర్వశ్రేయ నిధి నుంచి ఈ నిధులు విడుదల చేస్తాము, పనులు మొదలు పెట్టండి అని చెప్పి పనులు ప్రారంభించడం కూడా జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సౌలభ్యంతో రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా భజన మందిరాలను నిర్మించాలని, ఈ భజన మందిరాలు కూడా శ్రీవాణి ఆలయాల కింద ప్రతి ప్రాంతంలో, ప్రతి కాలనీల్లో, ప్రతి వాడలో ఎక్కడైతే మాకు ఆలయం లేదు, ఆలయం కావాలని అడుగుతారో ఆ యొక్క ఆలయాలు నిర్మాణానికి మొదటగా 5,000 ఆలయాలను నిర్మాణం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ అమలుపరుస్తూ ఈ శ్రీవాణి భజన మందిరాల్ని 3 కేటగిరీల కింద చేయడం జరిగింది. ఈ 3 కేటగిరీల్లో 10 సెంట్ల భూమి కలిగినటువంటి ప్రాంతంలో 20 లక్షల రూపాయలతో భజన మందిరం నిర్మాణానికి, 10 సెంట్ల నుంచి 15 సెంట్ల వరకు ఉన్నటువంటి భూమి కలిగి ఉంటే
ఆ ప్రాంతంలో 30 లక్షల రూపాయలతో భజన మందిరం, 15 సెంట్లకు పైన 20కి పైన ఉన్నటువంటి ఈ యొక్క స్థలాలకి 40 లక్షల రూపాయల లెక్కన 5 సెంట్లు, 8 సెంట్లు, 10 సెంట్లు పైన ఉంటే 40 లక్షల రూపాయల లెక్కన ఈ యొక్క స్థలాల్ని చూపించగలిగితే అక్కడ ఆ ప్రాంతంలో ఈ భజన మందిరాల ఏర్పాటుకి నిధులు కేటాయిస్తున్నాం. ఇప్పటికే ఈ యొక్క శ్రీవాణి భజన మందిరాల కార్యక్రమంలో ఈ 5,000 భజన మందిరాలు నిర్మాణం చేయడానికి 750 కోట్ల రూపాయలని ఇప్పటికే కేటాయించాము ఈ సంవత్సరం. ఇప్పటికీ మా పరిధిలోకి వచ్చినటువంటి మహజర్లు కానీ, శాసనసభ్యుల యొక్క లేఖలు కానీ, ఆ ప్రాంతాల యొక్క ప్రజల యొక్క విజ్ఞాపనలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి వచ్చినటువంటివి 1,270 భజన మందిరాలకి 267 కోట్ల రూపాయలు ఇచ్చి వాటిని మంజూరు చేయడానికి ఇప్పటికే అనుమతులు ఇచ్చాం. దీనికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రి చైర్మన్గా ఉన్నటువంటి ధార్మిక పరిషత్ ద్వారానే ఈ ఆలయాలను మంజూరు చేస్తాం. ఇది కేవలం ఏదో ఒక అధికారో ఒకరో చేసేది కాదు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ధార్మిక పరిషత్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, టీటీడీ ఈఓ గారు, ఇలా అనేక మంది సభ్యులతో దేవాదాయ శాఖ మంత్రి చైర్మన్గా ఉన్న ఈ ధార్మిక పరిషత్ నుంచి ఇప్పటికే 1,270 భజన మందిరాలకి అనుమతులు ఇవ్వడం జరిగింది. కేవలం ఈ భజన మందిరాలని నిర్మాణం కోసం కాదు, వీటిని సామాన్యుల యొక్క భక్తి కొరకు, సంస్కృతికి, ఆధ్యాత్మిక విలువల్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెంపొందించడానికి వారి ప్రాంతాల్లో అనేక కాలనీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేక కాలనీలు, ఏజెన్సీ ఏరియాలు ఎక్కడైతే ఆధ్యాత్మికత అవసరమవుతుంది అని ఆ ప్రాంత ప్రజలు కావాలని కోరుకుంటున్నారో ఆ ప్రాంతాల్లో అన్నింటిలో ఈ ఆలయాల నిర్మాణం చేయడానికి ఇప్పటికే మొదలుపెట్టి వీటిని మంజూరు చేసి పనులు కూడా మొదలుపెట్టాం. ఉదాహరణకి బహుశా జూలై చివరిలో, ఆగస్టు మాసంలో తొలి శ్రీవాణి ఆలయాన్ని నెల్లూరు జిల్లా ఆత్మకూరు టిట్కో కాలనీలో దాదాపు 1000 మంది ఉన్నటువంటి టిట్కో కాలనీలో ఈ ఆలయం పూర్తయింది. మా దేవాదాయ శాఖ అధికారులు దాన్ని పూర్తి చేశారు. దానిలో రామాలయం కావాలని ఆ ప్రాంత ప్రజలందరూ కావాలన్నారు. అందుకే సీతారామాంజనేయుల యొక్క విగ్రహాలతో, లక్ష్మణ స్వామితో కూడుకున్నటువంటి విగ్రహాలతో ప్రతిష్ఠ చేయించి ఆ ఆలయాన్ని నమూనాగా రాష్ట్రమంతా కూడా ఏర్పాటు చేయడానికి, అందులో ఏ రకమైనటువంటి విగ్రహాలను ప్రతిష్ఠించాలనే దాంట్లో, ఏ దైవం కావాలనే దాంట్లో అది ఆ ప్రాంత ప్రజలకే వదిలిపెట్టడం జరిగింది. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి ఆలయం కావాలన్నా, వెంకటేశ్వర స్వామి ఆలయం కావాలన్నా, లేకపోతే శివాలయం కావాలన్నా, దుర్గమ్మ వారి యొక్క ఆలయాలు కావాలన్నా, ఏ ఆలయం వాళ్ళు కోరుకుంటే కేవలం 1-2 మా పరిధిలో లేనటువంటివి ఉన్నాయి. షిర్డీ సాయి మందిరాలు మేము కట్టడానికి లేదు, మా పరిధిలో లేనటువంటి అవి తప్ప హిందూ ధార్మిక పరిషత్తులో ఉన్నటువంటి ఏ ఆలయాన్నైనా ఆ ప్రజలు కోరితే అక్కడ ప్రతిష్ఠించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి ఆధ్యాత్మికతను చేకూర్చడమే ముఖ్యమంత్రి గారి లక్ష్యంగా ఈరోజు ఈ శాఖలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు అనేక ఆలయాల్లో ఎస్ఓపీలు ఇవ్వడం జరిగింది. ఎస్ఓపీల్లో మొదటి కార్యక్రమమే
ఆలయ మహద్వారం తీసిన వెంటనే ఆ స్వామి యొక్క మంత్రోచ్చారణతో మైకుల్లో వినిపించాలే తప్ప వేరే రకమైనటువంటి ఏ కార్యక్రమము ఆలయ పరిధిలో ఉండకూడదని చెప్పి ఆ యొక్క మంత్రోచ్చారణ, ఆ యొక్క సుప్రభాత సేవలు వీటితోనే మైకులు పెట్టి వాటి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక ఆధ్యాత్మికతని పంచే కార్యక్రమం చేయడం, స్థలం ఉన్నటువంటి ఆలయాలకు అన్నింటికి చెట్లు నాటించే కార్యక్రమం, ఆ చెట్ల నీడలో వచ్చినటువంటి భక్తులు కాసేపు సేద తీరాలనేదే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అలాగే ఆలయ పరిశుభ్రత, ఆలయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి అనేటువంటిది. ఆగమ పండితులే స్వామివారి సేవలో వాళ్ళే నిర్ణయాధికారులు. మా దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, పాలకవర్గ సభ్యులు కానీ నిత్య పూజా కైంకర్యాల్లో వీళ్ల ప్రమేయం ఉండకూడదని చెప్పి తొలగించడం జరిగింది. కేవలం ఆగమ పండితులు, అర్చకులు, పూజారులు వాళ్ళే అక్కడ పూజా కైంకర్యాల మీద నిర్ణయం. ఉత్సవాల పట్ల ఎప్పుడు ఏ రకాలైనటువంటి ఉత్సవాలు దానికి ముహూర్త నిర్ణయం కూడా వాళ్ళే చేయాలి. అంతే తప్ప అధికార యంత్రాంగం కానీ పాలకవర్గం కానీ దీనిలో పాలు పంచుకోవడానికి వీలు లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి సమయం తేదీని ఖరారు చేసుకొని పనులు చేయించడం వరకే వీళ్ళు చేయాల్సిన బాధ్యత. దాన్ని ఆ విధంగా కూడా మనం ఇవ్వడం జరిగింది. తర్వాత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ని తీసుకొచ్చాం. మేనేజీరియల్ పవర్స్లో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేది కాదు. దానికి ఒక క్రమ పద్ధతి ఉండాలి. రాష్ట్ర స్థాయి నుంచి క్రింది గుడి వరకు కూడా ఒక విధానపరమైన నిర్ణయం అమల్లో ఉండాలని చెప్పి టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ని తీసుకొచ్చి ఇవాళ డిజిటలైజ్ చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీంతో పాటే మనమిత్ర వాట్సాప్ గ్రూప్స్ని ఏర్పాటు చేసి అనేక సేవలు దర్శనం చేయించడంలో కానీ, వసతి ప్రసాదాలు, విరాళాలు వంటివి ఇవన్నీ కూడా ఈ యొక్క మనమిత్ర యాప్ ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారానే ఇవన్నీ కూడా చేయండి అని చెప్పి ఆన్లైన్ సిస్టంలోనే ప్రతిదీ జరగాలని ప్రారంభించాం. అనేక ప్రధానమైన ఆలయాలు మొదలుపెట్టాయి, జరుగుతూ ఉన్నాయి. దాదాపు 85-90% ఈ సిస్టమ్, ఆన్లైన్ సిస్టమ్ అమల్లోకి వచ్చింది. దీనివల్ల గతంలో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మోసం జరిగిందనో, లేకుంటే తప్పుడు విధానంలో దోపిడీ జరిగిందనో, లేకపోతే భగవంతుని చెందాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆ యొక్క నిధులు స్వామివారికి దక్కకుండా కైంకర్యం అవుతున్నాయను, ఇలాంటి అనేక ఆరోపణలు చూసాం. ఇవాళ ఒకటొకటిగా ప్రక్షాళన చేసుకుంటూ ఈ ఆన్లైన్ విధానం పూర్తి అయ్యేటప్పటికీ 100% ప్రతి పైసా స్వామివారి హుండీకే చేరుతుంది, స్వామివారి యొక్క సేవలకే చేరుతుంది అనేటువంటిది ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. దాదాపుగా 2026లో జనవరి 26 నుంచి మొదలు పెడితే 840 లావాదేవీలతో మనమిత్ర వాట్సాప్లో మే 26 నాటికి 1,93,000 లావాదేవీలని విజయవంతం నమోదు చేసింది. 4,29,000 విజయవంతమైనటువంటి లావాదేవీలు నమోదు కావడం డిజిటల్ సిస్టంలో దేవాలయ సేవలపై ప్రజలకు ఉన్న విశ్వాసం ఇవాళ మనకి నిదర్శనంగా నిలబడుతూ ఉంది. దేవాలయ రికార్డులు, భూముల రికార్డులు, ఆస్తుల యొక్క రికార్డులు, పత్రాలు అన్నీ కూడా బ్లాక్ చైన్ సిస్టంతో ఇవాళ ఎక్కడ ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో
సామాన్య రైతుల యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం, రాజముద్రతో కూడుకున్నటువంటి పత్రాలను వాళ్ళకి ఇస్తున్నాము. దేవాలయ భూములకు కూడా అంతే విధానంలో రికార్డులని ఇవాళ తయారు చేస్తూ ఉన్నాం. వాటినన్నిటిని కూడా తయారు చేయడానికి మనం పని చేస్తూ ఉన్నాం. 970 ధర్మకర్తల మండలిని ఈ ప్రభుత్వం వచ్చాక కొత్తగా పాలక వర్గాల్ని నియమించడం జరిగింది. ఇప్పటికే వాళ్ళందరూ పాలకవర్గ సభ్యులుగా, పాలకవర్గ చైర్మన్లుగా వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసి ఆలయ పరిపాలనలో భాగస్వాములు అయ్యారు. ఇంకా 449 ఆలయాలు ఉన్నాయి చేయవలసినవి. ఈ 449 కూడా వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. కొన్ని కోర్టుల్లో ఉన్నాయి, కొన్ని అప్పీళ్ళల్లో ఉన్నాయి, కొన్ని ఇంకా సమయం పూర్తి కాలేదు. కాబట్టి సమయం పూర్తయిన తర్వాతనే కొత్త పాలక వర్గాలను వేయాలి అనేదే ముఖ్యమంత్రి గారి నిర్ణయం. మీకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, మీరు తీసి కొత్త వాళ్ళని వేయొచ్చు కదా అనేటువంటి ఒక ప్రశ్న అనేక సందర్భాల్లో వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఉన్న పాలక వర్గాన్ని తొలగించి కొత్త పాలక వర్గాన్ని వేయాలి అనేటువంటి తప్పుడు ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వం చేయలేదు. వాళ్ళ సమయం వాళ్ళు ఎవరు అపాయింట్ చేసినా, ఏ ప్రభుత్వం వాళ్ళని పాలకవర్గంగా నియమించినా వారి పూర్తి సమయం వారికి ఇద్దాం. మధ్యలో వాళ్ళని తొలగించడం అనేది మన పద్ధతి కాదు, ఆ విధానం మనకు వద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సంఘంలో ఆయన తీసుకున్న నిర్ణయం అది. అందుకనే మీకు ఒక ఉదాహరణ, గండి ఆంజనేయ స్వామి క్షేత్రం, అది పులివెందుల నియోజకవర్గంలో ఉంది. గండి ఆంజనేయ స్వామి క్షేత్రంలో పాలకవర్గ సభ్యులందరూ రాజీనామా చేశారు ఈ ప్రభుత్వం రాగానే. చైర్మన్ మాత్రం నేను చేయను, నేనే ఉంటాను అన్నాడు. ఆయన మేము తొలగించదలుచుకుంటే పాలకవర్గం అంతా పోయిన తర్వాత చైర్మన్ ఒక్కరు ఏం చేయరు, ఆయన కూడా తొలగించినట్టే లెక్క. కానీ ఆయన్ని కంటిన్యూ చేశాం మేము. మీరు ఉండి చేయండి పరిపాలన అన్నాం. చేయండి అంటే ఒక్కడే చైర్మన్గా ఉన్నారు. దాదాపు 22 మాసాలు ఆయనే పాలకవర్గ చైర్మన్గా కొనసాగారు, సభ్యులు లేకుండా. చివరి రోజు ఆయన దిగిపోయిన తర్వాత మాత్రమే నూతన పాలక వర్గాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ ప్రభుత్వం యొక్క విధానం, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన సరళి. ఎవరిని కూడా తొలగించడమో తీసివేయడం అనేది కాదు, ఒక చట్ట ప్రకారం వచ్చిన వాళ్ళని గౌరవించడం అనేదే ఈ ప్రభుత్వం, కూటమి నాయకత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఇంకా కొన్ని పాలక మండళ్ళు ఉన్నాయి, అలాగే ఉన్నాయి. వాటి పూర్తయిన తర్వాత బహుశా ఈ సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ నాటికి అవి కూడా ఖాళీ అవుతాయి. కొత్త పాలక వర్గాలను వేయడం జరుగుతుంది. ఇవాళ అన్నప్రసాదం, గతంలో ఆలయాల్లో అన్నప్రసాదం అనేది మీ అందరికీ తెలుసు. అనేక దఫాలు చర్చలు జరిగాయి, అనేక దఫాలు వీటిని గురించి మాట్లాడుకున్నాం. శాసనసభలో బయట అనేక సార్లు వీటిని గురించి మాట్లాడుకోవడం జరిగింది. దురదృష్టం, తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాల కల్తీ జరిగినటువంటి తీరు విధానాలు, దాన్ని తప్పుపట్టినటువంటి అనేక రకాల ప్రభుత్వ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఇవన్నీ కూడా చూసాం. వాటన్నిటినీ ఇవాళ మళ్ళీ మనం చర్యనం చేసుకోవాల్సిన అవసరం లేదు. తప్పు జరిగింది వాస్తవం, తప్పు చేసింది వాస్తవం. వాటి నుంచి సరైనటువంటి మార్గంలోకి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ఇప్పటికే 111 ఆలయాల్లో, దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల్లో అన్నప్రసాద వితరణ మొదలుపెట్టాం, జరుగుతూ ఉంది. కొన్ని ఆలయాల్లో 2 పూటలా ప్రతిరోజు పెడుతున్నారు, కొన్ని ఆలయాల్లో 1 పూట, కొన్ని ఆలయాలు అయితే వారానికి 1 రోజే ఆలయం తీస్తారు. ఇవాళ మాలకొండ లాంటి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కందుకూరు నియోజకవర్గం, ప్రకాశం జిల్లా, శనివారం 1 రోజే ఆలయం తెరుస్తారు. అందుకని ఆ 1 రోజే అక్కడ ప్రసాద వితరణ జరుగుతుంది. ఇలాంటివన్నీ చేస్తూ
రాబోయేటువంటి రోజుల్లో మరొక 65 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ జరగాలి. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేయండి అని చెప్పి ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సమీక్షలో మాకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. వాటన్నిటిని కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దాదాపుగా రోజుకి 80,000, నెలకి 24 లక్షలు, ఇప్పటికీ సంవత్సరానికి 3 కోట్ల మంది ఈ అన్నప్రసాద వితరణలో భాగస్వాములు అయ్యారు. ఈ 3 కోట్ల మంది భగవంతుని యొక్క ప్రసాదం తీసుకోవడం, అన్నప్రసాదం తీసుకోవడం జరిగింది, స్వీకరించడం జరిగిందని చెప్పి మాకున్నటువంటి డేటా. గతంలో లేదు ఎప్పుడు ఇది. అలాగే తిరుపతి విషయం ఉంది, అది మళ్ళీ కూడా చెప్తాను. సంవత్సరానికి 84 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాం. ఈ అన్నప్రసాదం ఇన్ని కోట్ల మందికి పెట్టడానికి 84 కోట్ల రూపాయలు వ్యయం చేస్తూ ఉన్నాం దేవాదాయ శాఖ నుంచి. ఇంత పెద్ద మొత్తం అన్నప్రసాదానికి గతంలో ఏనాడు గత ప్రభుత్వాలు ఖర్చు చేసిన దాఖలాలు లేవు. అన్నప్రసాదమే లేని పరిస్థితులు అన్నాడు. ఇవాళ అన్నప్రసాదాన్ని పెట్టి భక్తులకి ఒక మంచి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆ దైవ ప్రసాదంలో మనం ఇవ్వడం జరుగుతుంది. భక్తుల సందర్శన గురించి చెప్పాల్సి వస్తే, ఉదాహరణకు దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం ఇంద్రకీలాద్రిలో గతంలో 2024 దసరా ఉత్సవాల్లో 13,35,000 మంది భక్తులు దర్శనానికి వస్తే, ఆ దసరా ఉత్సవాలు నవరాత్రుల్లో ఈ సంవత్సరం అంటే 25 దసరా ఉత్సవాలకు వచ్చేటప్పటికి 15,90,000 మంది భక్తులు పెరిగారు ఈ కార్యక్రమంలో. అలాగే శివరాత్రిలో శ్రీశైలం 24లో చూస్తే 2,27,000 మంది శివరాత్రికి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వస్తే, 2025 వచ్చేటప్పటికి 6 లక్షలకి పెరిగింది. 2026 శివరాత్రికి వచ్చేటప్పటికి 6,50,000కి పెరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే శ్రీకాళహస్తి శివరాత్రి అంటే ప్రధానమైన ఆలయాల్లో ఈ ఆలయాలు ఉన్నాయి. ప్రధానమైన 9 ఆలయాల్లో భాగం ఈ ఆలయాలు నేను చెప్పేవి. శ్రీకాళహస్తికి వచ్చేటప్పటికి 2024కు 2,36,000 మంది అయితే 2026 శివరాత్రి వచ్చే నాటికి 3,25,000 మంది చూడడం జరిగింది. కోటప్పకొండ పల్నాడు జిల్లాలో ఉన్న మరొక పుణ్యక్షేత్రం శివరాత్రి నాడు 1,90,000 మంది భక్తులు వస్తే 2026 శివరాత్రి వచ్చేటప్పటికి దాదాపు 3 లక్షల మంది శైవ భక్తులు ఆ శైవ క్షేత్రాన్ని దర్శించడం జరిగింది. ఆ విధంగా చేస్తూ ఇవాళ మొత్తం మీద 2025-26కు వచ్చేటప్పటికి గతంలో అన్ని ఆలయాల్లో వచ్చినటువంటి దాన్ని కానీ చూస్తే సంవత్సరానికి ప్రధానమైన 22 టెంపుల్స్లో 2,70,00,000 మంది ప్రజలు భక్తులుగా వచ్చి చూడటం, మొదట్లో 2023-24లో ఆదాయం 182 కోట్లు ఉంటే ఇవాళ ఆదాయం 239 కోట్ల రూపాయలకి పెరిగింది. ఇది ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క నమ్మకం, విశ్వాసం. ఇంత పెద్ద ఎత్తున ప్రజల యొక్క సేవకి, ఆధ్యాత్మికతకి పండుగలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టే ఈనాడు ప్రభుత్వ ఆలయాల్లో ఇప్పటికే
భక్తుల సేవ పెరిగింది, భక్తుల రాక పెరిగింది. భక్తుల రాక ఎప్పుడైతే పెరిగిందో స్వామివారి ఆదాయం కూడా అంతే పెరిగింది. రాష్ట్రంలో ఇవాళ 13 ఆలయాల్లో జరిగే పండుగలని రాష్ట్ర పండుగలుగా గుర్తించాం మేము. గతంలో ఇన్ని ఆలయాలకి రాష్ట్ర పండుగలుగా గుర్తించిన దాఖలాలు లేవు. ఇవాళ 13 ఆలయాలని ఏవైతే స్టేట్ ఫెస్టివల్స్గా గతంలో లేవో వాటిని ప్రత్యేకంగా గుర్తించి 13 ఆలయాలని ఇవాళ ప్రభుత్వ పండుగలుగా వాటిని జరిపిస్తూ ఆ పండుగలు జరుపుకునే దానిలో ఆర్థికంగా ఏమైనా ఆ ఆలయాలకి కొంత ఆర్థిక వనరులు అవసరమైతే దేవాదాయ శాఖ నుంచి ఆ పండుగ వాతావరణాన్ని మరింత ప్రజలకు అందించడంలో ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని కూడా దేవాదాయ శాఖ దానికి అందించడం జరుగుతుంది. అందుకే ప్రత్యేకంగా ఈ 13 ఆలయాలకి వాళ్ళ యొక్క సంవత్సరిక ఆదాయంలో ఈ పండుగలకి చేసేటువంటి కేటాయింపులో అవసరమైన మేరకు 50 లక్షల వరకు ఒక్కొక్క ఆలయంలో పండుగకి మేము వాళ్ళకి ఎంత తక్కువ పడితే అంత అధికారులు బడ్జెట్ని పరిశీలించిన తర్వాత దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే 22 ప్రధానమైన ఆలయాల్లో మాస్టర్ ప్లాన్లు తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటికే 7 ఆలయాల్లో మాస్టర్ ప్లాన్లు పూర్తయినాయి. మిగిలినవన్నీ కూడా మరొక 2-3 మాసాల్లో మాస్టర్ ప్లాన్లు పూర్తి చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. మాస్టర్ ప్లాన్లకు కూడా ప్రత్యేక కన్సల్టెన్సీని పెట్టి ఇవాళ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తూ ఉన్నాం. డిప్యూటీ కమిషనర్ పోస్టులు కానీ, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు కానీ, అలాగే దాదాపుగా 104 గ్రేడ్ 3 ఈఓ పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆమోదం ఇవ్వడం జరిగింది. త్వరలోనే వాటిని భర్తీ చేసే కార్యక్రమంలో పనులు చేస్తూ ఉన్నామని చెప్పి అవసరమైన నోటిఫికేషన్లు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. సర్వీస్ కమిషన్కి కూడా మేము ఆదేశాలు పంపడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. వివిధ హోదాల్లో ఉన్నటువంటి వారందరికి కూడా ఎక్కడ ఖాళీలు అయితే అక్కడ వాళ్ళ హోదాలను బట్టి, సర్వీస్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి వాళ్ళ ప్రమోషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఖాళీగా ఉన్న 342 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా పారదర్శకంగా ఇచ్చి చేయడం జరుగుతుంది. 22,672 ఆలయాలు దేవాదాయ శాఖలో నోటిఫై అయి ఉన్నాయి. కానీ అన్నింటిలో ప్రధానమైనటువంటి ఆలయాలకు మాత్రమే ఇవాళ కమిటీలు, పాలక వర్గాలను ఏర్పాటు చేస్తూ సుమారు 4.48 లక్షల భూమి ఈ ఆలయాల ఆస్తులుగా ఉన్నాయి. ఈ 4,48,000 ఎకరాల భూమి కొంత ఎక్కడైనా అన్యాక్రాంతమైతే ఈ రివ్యూలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సమగ్ర రివ్యూల్లో రెవెన్యూ శాఖతో సమన్వయం చేసి జిల్లా కలెక్టర్లని, అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ జిల్లా అధికారిని ఒక కమిటీగా ఏర్పాటు చేసి కలెక్టర్ గారితో సమన్వయం చేసి ఎక్కడైనా అన్యాక్రాంతం అవడం కానీ, ఎక్కడైనా వేరే పేర్లతో భూములను బదలాయించడం కానీ, అదే కాకుండా మా భూమిని మేము కాపాడుకుంటూ మాకు కానటువంటి భూమిని కూడా పోయిన ప్రభుత్వం వాళ్ళకి ఎవరైనా రాజకీయంగా పడకపోతేనో, వాళ్ళ ప్రభుత్వాలకి సహకారం అందించకపోతేనో వాళ్ళ ఆస్తులు మొత్తాన్ని 22(1) కింద రికార్డుల్లో, రెవెన్యూ రికార్డుల్లో రాసేశారు. ఇవాళ రైతులు మా దగ్గరికి వస్తున్నారు, అయ్యా మా పరిస్థితి ఏంది, మా సొంత భూమి, మాకు పట్టాలు ఉన్నాయి, అనాదిగా మా భూములు ఇవి, మా వంశపారంపర్యంగా పూర్వీకులు ఇచ్చినవి, మీరు రికార్డులు చూడండి అని చెప్పి మా కమిషనర్ దగ్గర అప్పీల్ చేస్తున్నారు, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నారు. ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి ఒక విధానంతో ఆనాడు ప్రజలను కూడా భయభ్రాంతులను చేసి రైతుల యొక్క భూముల్ని దేవాలయాల పేరుతో మార్చినటువంటి ఘనత గడిచిన వైసీపీ ప్రభుత్వాన్ని అని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ పరిశీలన చేస్తున్నాం. మా భూముల్ని కాపాడుకోవడం మా బాధ్యత,
మావి కాని వాటిని పరిశీలన చేసి జిల్లా రెవెన్యూ అధికారులు ఇచ్చిన రిపోర్ట్లని ఎండోమెంట్ కమిషనర్ గారి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత వాటికి ఎన్ఓసీలు ఇచ్చి పేర్లు మార్పు చేయగలిగిన అవసరం ఉంటే చేయాల్సి వస్తే చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అలాగే ఇవాళ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అనేక విభాగాలకి ట్రైనింగ్ ఇవ్వాలి. అర్చకుల దగ్గర నుంచి అలాగే కార్యనిర్వహణ అధికారులు ఇంజనీరింగ్ సిబ్బంది, అన్నప్రసాద తయారీ సిబ్బంది, ఆలయ సేవకులకు నిరంతర శిక్షణ ఇవ్వడానికి సిత అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉంది. దానికి డైరెక్టర్గానే పెద్దలు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా శ్రీ ఎన్ ముక్తేశ్వరరావు గారిని డైరెక్టర్గా అపాయింట్ చేసింది ఇటీవలే. వారు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1 by 1గా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క కార్యక్రమానికి ట్రైనింగ్ ఇస్తూ మరింత పూర్తి విజ్ఞానవంతంగా ఈ ఆలయాల్లో శోభని చేకూర్చే విధంగా సిబ్బంది కూడా తయారవడం జరుగుతుంది. హిందూ ధర్మ సంస్కృతిని పరిరక్షించేటువంటి కార్యక్రమంలో భాగంగా మరొక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ దాసరి శ్రీనివాసులు గారు, పెద్దవారు, సీనియర్ అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక సందర్భాల్లో పనిచేసినటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉంది. వారిని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్కి చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని నియమించడం జరిగింది. 600 మంది తెలుగు సంస్కృత పండితులను గుర్తించి జిల్లలమూడి అమ్మవారి ఆశ్రమం కేంద్రంగా ధర్మ పరిరక్షణ కార్యక్రమంలో వాళ్ళకి పూర్తి స్థాయిలో స్వచ్ఛంద సేవకులుగా మారి పనిచేయడానికి వారు అక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. ఉగాది 2026 నాటికి ప్రధాన ఆలయాల్లో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించాం. పేద బడుగు వర్గాలు, దళిత గిరిజనుల కుటుంబాల్లో బిడ్డలకు దాదాపు 50,000 మందికి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా ఈ శాఖ ద్వారా, ఈ యొక్క ధర్మ పరిరక్షణ ద్వారా మొదలుపెట్టి అక్షరాభ్యాసాన్ని మొదలుపెట్టడం జరిగింది. గుండ్లకమ్మ ప్రాజెక్టు దగ్గర హరితహారం పేరుతో చెట్లు నాటే కార్యక్రమం 2 అంచుల్లో ఈ గుండ్లకమ్మ ప్రాజెక్టులో పూర్తి స్థాయి చెట్లు నాటే కార్యక్రమం చేసి దాన్ని పర్యావరణ హితంగా హరితహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏరువాక పౌర్ణమి, యోగా మరియు ధ్యాన కార్యక్రమాల ద్వారా ఆలయాలను సామాజిక సాంస్కృతిక కేంద్రాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం దేవాదాయ శాఖ ద్వారా ఇవాళ చేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏరువాక వస్తుంది. ఈ మాసం చివరిలో జూలై మాసంలో ఆయా ప్రాంతాలలో వచ్చేటువంటి వర్షాలు, ప్రకృతి సహకారంతో ఈ ఏరువాక కార్యక్రమాన్ని, ఏరువాక పౌర్ణమాన్ని కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేయడానికి ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. అర్చక సంక్షేమ నిధి కమిటీని కూడా నూతన బాధ్యతల్ని అప్పచెప్పడం జరిగింది. దేవాదాయ శాఖ సలహాదారుగా గతంలో ఇవన్నీ ఖాళీలే. 5 సంవత్సరాల పరిపాలనలో ఆ ప్రభుత్వంలో ఒక్క విభాగానికి కూడా అధిపతి లేడు, వాళ్ళు చేసిన కార్యక్రమం లేదు. ఇవాళ ఒకటొకటిగా అన్నీ ఆలోచన చేసి స్ట్రీమ్లైన్ చేసేటువంటి దానిలో దేవాదాయ శాఖ సలహాదారునిగా శ్రీ సీతారామాంజనేయ ప్రసాద్ గారిని ముఖ్యమంత్రి గారు నియమించి వారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. వారు కూడా బాధ్యతలను స్వీకరించి రాబోయేటువంటి పుష్కరాలకి అందరం కలిసి మంచి ఆలోచనతో ముందుకు సాగాలనేటువంటి దానిలో ఇవాళ సమాలోచనలు జరుగుతూ ఉన్నాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ అంటేనే ఇది దేవాదాయ శాఖలో ఒక భాగం. మరి ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, ఎందుకు మార్పు చేశారో ఇది ఒక తప్పుడు విధానం. గత వైసీపీ పాలనలో
దీన్ని ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ దాన్ని వెనకబడిన వర్గాల యొక్క ఆర్థిక కార్పొరేషన్గా మార్చేశారు. బ్రాహ్మణులు వెనకబడిన వర్గాలే కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎకనామిక్ కార్పొరేషన్లో కలపాల్సిన విభాగంలో కలపాల్సిన కార్పొరేషన్ కాదు ఇది మొదటి నుంచి ఎండోమెంట్ శాఖలోనే ఉంది, దేవాదాయ శాఖలోనే ఉంది. మరి ఎందుకు మార్పు చేశారో మరి వాళ్ళే దీనికి సమాధానం చెప్పాలి. కానీ దీన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం దేవాదాయ శాఖలో బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్గా శ్రీ బుచ్చి రాంప్రసాద్ గారిని అపాయింట్ చేశాక గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక ఆదేశాలు ఇచ్చి జీఓఎంఎస్ 63ని 9/6/26న బ్రాహ్మణ్ కార్పొరేషన్ని పూర్తి స్థాయిలో పూర్తి అధికార యంత్రాంగంతో పాలక వర్గంతో కలిపి దీన్ని దేవాదాయ శాఖలో కలుపుతూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి ఇంకా దేవాదాయ శాఖ ద్వారానే బ్రాహ్మణ సంక్షేమం, వేద విద్యా పరిరక్షణ, అర్చకులు మరియు వేద పండితుల యొక్క అభ్యున్నతి, ధార్మిక సేవా కార్యక్రమాల అమల్లో వేగవంతం చేయడానికి బ్రాహ్మణ్ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. దేవాదాయ శాఖ అధికారులు అందరూ కూడా దీనిలో కలిపి వారికి తోడుగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఇన్ని రకాల కార్యక్రమాలు. ఇక గోదావరి పుష్కరాలు ఇప్పటికే 2-3 సమావేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారే వారు నిర్వహించారు. ఇప్పటికీ 12 మంది సబ్ కమిటీ మంత్రులతోటి క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. 12 విభాగాల అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు వీరందరితోటి 3 సమావేశాలు అయినాయి. ఎవరి డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్ పరిధిలో వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేయాలి. గోదావరి పుష్కరాలు జూన్ 26, 2027 ప్రారంభమవుతుంది. జూలై 7 వరకు జరిగేటువంటి ఈ 12 రోజుల కార్యక్రమానికి పూర్తి స్థాయిలో పుష్కర సమావేశాలన్నీ కూడా జరగాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకని ఆగమ పండితులు, వేదశాస్త్ర విజ్ఞానులు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వేద పండితులు, మన దేవాదాయ శాఖలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిసి 2027 జూన్ 26వ తారీఖున ప్రారంభమై జూలై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు ఈ దఫా చేయడానికి ఒక సుముహూర్తాన్ని నిశ్చయించారు. దానికి డిసెంబర్ 12, 2025నే ఒక జీవో కూడా విడుదల చేసి ఈ తేదీలను ఖరారు చేస్తూ పెట్టాం. సీఎం గారు ముఖ్యమంత్రిగా వారు సమావేశాలు ఇచ్చారు, వారు సూచనలు ఇచ్చారు. దీని పరిధిలో ఆయా శాఖల యొక్క ఎస్టిమేట్లు కానీ వాళ్ళ కార్యక్రమాలు కానీ రూపొందిస్తున్నారు. ఈ మాసంలో మేమందరం రాజమండ్రిలో సమావేశమై జిల్లా కలెక్టర్లతో ముఖ్యంగా ఆయా ప్రాంతాల జిల్లాలు 6 జిల్లాలు పరిధిలో ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతం ఉంది. వాటన్నిటిని కూడా పర్యవేక్షించాలని చెప్పి అనుకున్నాం. కానీ కొన్ని కార్యక్రమాలు, కొన్ని ప్రత్యేక సమావేశాల వల్ల ఆలస్యమైంది. జూలై మొదటి వారం నుంచి కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నాం. వీటితో పాటు అనేక మంది పీఠాధిపతులు ఉన్నారు. మన రాష్ట్రానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి అత్యంత ముఖ్యమైనటువంటి పీఠాధిపతులు శృంగేరి పీఠాధిపతి వారు, అలాగే కంచి కామకోటి పీఠాధిపతి వారు, చిన్నజీయర్ స్వామి వారు, ఇలాంటి మన అహోబలి పీఠం, పుష్పగిరి పీఠం, అలాగే మంత్రాలయ పీఠం, ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఈ పీఠాల వారందరితో కూడా సమాలోచనలు చేసి పెద్దల అందరి యొక్క సహకారం, వారి యొక్క ఆశీస్సులతో ఈ పుష్కరాలను విజయవంతం చేయడానికి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మేమందరం వారి ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికే ఒక నిర్ణయం చేశాం. త్వరలోనే పెద్దల పీఠాధిపతులందరినీ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు వారి యొక్క ఆదేశాలు తీసుకొని వారందరినీ కలిసి ప్రత్యేకంగా వారిని ఆహ్వానించడం కూడా జరుగుతుంది. అలాగే ఈ యొక్క పుష్కరాలకి పుష్కర్ ఘాట్లు నిర్మాణం, శానిటేషన్ యొక్క భద్రత, ట్రాఫిక్ మేనేజ్మెంట్,
గ్రీన్ పుష్కరాలు కాన్సెప్ట్లో జరగాలనేదే ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలు, ఆలోచనలు. ఇందుకు కమిటీగా ఏర్పడ్డ 12 మంది మంత్రుల సబ్ కమిటీ పనిచేయాలి. అలాగే ఈ పుష్కరాలకి స్పెషల్ ఆఫీసర్గా ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారైన వీరపాండ్యన్ గారిని స్పెషల్ ఆఫీసర్గా ఏర్పాటు చేసి 12 శాఖల యొక్క సమన్వయాన్ని వారికి అప్పచెప్పడం జరిగింది. వారి పరిధిలో మేమందరం కలిసి పనిచేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆదేశం. అవి చేస్తూ ఇప్పటికే దేవాదాయ శాఖలు, ఎందుకంటే రోడ్లు ఇప్పుడు వేస్తే అప్పుడు పాడవుతాయి అంటారు, లేదా ఘాట్లు ఇప్పుడు కట్టేది కాదు, ఇంకా కొంచెం సమయం ఉండాలి, మళ్ళీ గోదావరి వరదలు వస్తాయంటారు. ఇవన్నిటినీ చూస్తూ వాళ్ళ యొక్క ప్లాన్లు వాళ్ళు తయారు చేస్తున్నారు. కానీ మావి దేవాదాయ శాఖలో ఆలయాల పునర్నిర్మాణం జరగాలంటే ఇవాళ మొదలు పెడితే కానీ 12 మాసాల నుంచి 16 మాసాలు అవుతాయి వాటిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడానికి. అందుకని ఇప్పటికీ మేము మొదలుపెట్టాం. ముఖ్యమంత్రి గారు అనుమతులు తీసుకున్నాం. దాదాపుగా ఈ యొక్క ఆలయాలు 162 పనులు 71,60,00,000 రూపాయలతో పనులు టెండర్లు పిలిచి ఆలయాలు పునర్నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇటీవలే మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్లు కానీ, దేవాదాయ శాఖ కమిషనర్ వారితోటి ఇతర అధికారులందరూ కూడా ఆలయాల నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటిది వారు చూసి రావడం జరిగింది. మరి కొద్ది రోజుల్లో శాఖ మంత్రిగా నేను కూడా అధికారులను సమన్వయం చేసుకొని ఆయా జిల్లా కలెక్టర్లు, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, శాసనసభ్యులు అందరితోటి పార్లమెంటు సభ్యులతో కలిపి దేవాలయాల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలన్నిటికీ మరి ఒకసారి ఆ యొక్క నిర్మాణ పనుల్ని సమీక్షించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. 2 మాసాల క్రితం ఈ పనులు మొదలుపెట్టేటప్పుడు 2 రోజుల్లో చాలా ఆలయాలకి నేనే వెళ్ళి స్వయంగా శంకుస్థాపనలు కూడా చేసి రావడం జరిగింది. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఏ పరిస్థితుల్లో 2027 మార్చి నాటికి ఈ ఆలయాలన్నీ పూర్తి కావాలనేదే మా లక్ష్యం. ఆ విధంగానే మేము పనిచేస్తున్నాం. అధికారులు కూడా ఆ విధంగా శ్రమిస్తున్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వీటిని తెలియజేస్తూ ఇక మా మేనిఫెస్టో 2024 ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే సందర్భంలో బహుశా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఒక ప్రణాళికని ఏ రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేర్చినటువంటి దాఖలాలు గతంలో నేను ఎప్పుడు చూడలేదు. 4.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఉన్న నేను ఈ ఎన్డీఏ పాలనలో ఏర్పాటైనటువంటి ఎన్నికల ప్రణాళికలో దేవాదాయ ధర్మాదాయ శాఖకి కొన్ని కార్యక్రమాలని 11 హామీలను ఇచ్చి ఈ 11 హామీలను మేము అమలు చేస్తాం, ఇది మా యొక్క పార్టీ ప్రణాళిక అని ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టినటువంటి నేటి ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు ఎన్నికల ప్రణాళిక. అందులో భాగమే 11 హామీల్లో 10 హామీలు ఇప్పటికే పూర్తి చేశాం. ఆ 10 హామీలు కూడా ఒకసారి మీ దృష్టికి తేవాల్సినటువంటి అవసరం. ఈ 2 సంవత్సరాల మా పరిపాలన నమ్మకం, విశ్వాసం ఎందుకు ప్రజలకి మా మీద ఉండాలి అని అంటే, చెప్పిన మాట నెరవేర్చుకున్నటువంటి పరిపాలన ఈ ఎన్డీఏ కూటమిది. 50,000 రూపాయల ఆదాయం కంటే తక్కువ ఉన్న ఆలయాలకి ధూపదీప నైవేద్యాలు ఇవ్వాలి అని అంటే 10,000 రూపాయలు ఇస్తామన్నాం. దానికి జీవో నెంబర్ 2216 అని 3/10/2024లోనే జీవో విడుదల చేయడం జరిగింది. ప్రతి నెల 6,137 ఆలయాలకి 10,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్కి జమ చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు. రెండవ విషయం, ఆలయాల్లో ఉత్సవాలు, ఇతరత్ర పూజా కైంకర్యాలు, క్రతువులు, వైదిక ఆగమాలు, వైదికపరమైన అంశాల్లో వేరే వాళ్ళ ప్రమేయం ఉండకూడదు.
కేవలం వైదిక సిబ్బందికి మాత్రమే దాంట్లో ప్రాధాన్యత పాత్ర ఉండాలి అని చెప్పి చేసిన నిర్ణయాధికారం జీవోఎంఎస్ 223 9/10/2024లో జీవో విడుదల చేశాం. తిరుపతి, ఒంటిమిట్టతో పాటు అనేక పురాతన కట్టడాలు, ఆలయాలు ఏదైతే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఈ 2 విభాగాల్లో ఉన్న ఆలయాలని మనం కాపాడుకోవాలి, పూర్వపు ఆకృతుల్ని వాటిని పరిరక్షించుకోవాలి అనేటువంటి దానిలో తీసుకున్న నిర్ణయం. దానికి జీవోఎంఎస్ 498 10 జూలై 2024లో జీవో విడుదల చేసి కమిటీ ఏర్పాటు చేస్తే ఇవాళ కొన్ని ఆలయాలు పరిరక్షించుకోవడంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్లు దక్షిణ భారతదేశంలో మైసూర్ ప్రాంతంలో ఉంటే వాళ్ళని అందరినీ పిలిపించి ఆలయాల యొక్క పరిరక్షణకి ఏం చేయాలి, అవసరమైన నిధులు వాళ్ళేమిస్తారు, దేవాదాయ శాఖ ఏ విధంగా ఇవ్వాలి అనే దానిలో సలహాలు సూచనలతో అనేక ఆలయాలని వాళ్ళు రక్షించుకుంటూ ఉన్నాం. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానం, అమ్మవారి యొక్క పండుగ నిర్యాణం జరిగినటువంటి ఆమె ఆత్మార్పణ చేసుకున్న రోజు, ఇది ఒక పవిత్రమైన రోజు ఈ సమాజంలో ఉన్న ఒక వర్గానికి. ఆ వర్గంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని, అలాగే మిగిలిన వర్గాల్లో ఉన్నటువంటి మహిళలందరూ ఆమెను ఎక్కువగా సేవిస్తారు, పూజిస్తారు. ఆమె ఆత్మార్పణ రోజుని ప్రభుత్వ పండుగగా చేయాలి అనేటువంటి ఒక తలంపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల ప్రణాళికలో పెట్టడంలో ఆనాడు తీసుకున్న నిర్ణయాన్ని జీవోఎంఎస్ 189 16/9/2024లో అమలు చేస్తే దానికి మొట్టమొదటిగా ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పట్టు వస్త్రాలు సారే తీసుకెళ్ళి పెనుగొండలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు సమర్పించినటువంటి పరిస్థితి. దానికి అమలు చేయడం, ఏడాదికి 50,000 కంటే ఎక్కువ ఆదాయం కలిగిన దేవాలయాల్లో అర్చకుల వేతనం 10,000 నుండి 15,000 వరకు పెంపుదల చేస్తూ 16/11/2024లో ఆదేశాలు ఇస్తే 1888 మందికి ఇవాళ 15,000 రూపాయలు వాళ్ళకి వేతనం ఇవ్వడం జరుగుతుంది. వేద విద్యను అభ్యసించారు చాలామంది, కానీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రాలేదు. చాలామంది ఎందుకు వేదం చదవాలి, సంస్కృతం ఎందుకు చదవాలి, వేద విద్యను అభ్యసించే మాకు కడుపు నిండదు కదా, మా కుటుంబాలను ఎవరు పోషించాలి అనేటువంటి దానిలో వేద విద్యే కనుమరుగయ్యే పరిస్థితులు ఆలోచన వచ్చినప్పుడు ఇవాళ ప్రభుత్వం ఒక ఆలోచన చేసి వేద విద్యార్థులు పూర్తి చేస్తే, వాళ్ళు వేదం పూర్తయితే వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు పూర్తిగా ఏదైనా వృత్తి దొరికే వరకు, ఎక్కడైనా ఉద్యోగాల్లో చేరే వరకు, ఎక్కడైనా వాళ్ళు ఆలయాల్లోనూ మరొక దాంట్లోనూ వాళ్ళకి ఒక అవకాశం వచ్చే వరకు 3 సంవత్సరాల పాటు 3,000 రూపాయలు ఒక్కొక్కరికి సంభావన అనేటువంటి పథకం కింద జీవోఎంఎస్ 242 30/10/24న విడుదల చేసి 599 మందికి 2025 చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజున మొట్టమొదటి సంభావన కార్యక్రమాన్ని విడుదల చేశాం. ఇవాళ ఈ 12 మాసాలు 13 మాసాల్లో ఒక్కొక్కరికి 3,000 రూపాయల సంభావన వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లకు పంపిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. నాయి బ్రాహ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం సరిపోవటం లేదా కుటుంబాలకని చెప్పి ముఖ్యమంత్రి గారు కనీసం 25,000 రూపాయలు వేతనం వచ్చే విధంగా, ఒకవేళ ఆలయాల్లో వాళ్ళకి సరిపడా నిధులు లేకపోతే మనము సర్వశ్రేయ నిధి నుంచి కొంత మొత్తం వాళ్ళకి చెల్లించి ఆ బ్యాలెన్స్ అమౌంట్ని మనం కరెక్ట్ చేసినట్లయితే 25,000 రూపాయలు వాళ్ళకి చెందే విధంగా చేయమని అంటే 53 లక్షల తలనీలాల టికెట్లకి
20,86,00,000 రూపాయలు వాళ్ళకి వస్తుంటే 9 కోట్ల రూపాయలు అదనంగా వాళ్ళకి కావాలంటే 9 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి మేము విడుదల చేసి 29.28 కోట్ల రూపాయలు వాళ్ళు నాయి బ్రాహ్మణులకి వేతనాలు చెల్లిస్తున్నాం 25,000 రూపాయలు లెక్కన. అలాగే ఆలయ ట్రస్ట్ బోర్డులు వేసే దానిలో బ్రాహ్మణులకు ఉంది కదా అని ఎవరైనా అనొచ్చు. పాత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో బ్రాహ్మణులను కూడా ఒక పాలకవర్గ సభ్యుడు అన్నారు. కానీ దానికి ఏమీ చట్టం లేదు, ఆదేశాలు లేవు, జీవోలు లేవు. ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయారు. పాలక వర్గాల్లో ఒక్క సభ్యుడిని అదనంగా చేర్చాలంటే దేవాదాయ శాఖ చట్టాన్ని మార్చాలి. కనీసం ఆ విజ్ఞత కూడా లేదు ఆనాటి పాలకులకి. అందుకనే ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చాక బ్రాహ్మణులను ఒక సభ్యుడిగా, అలాగే నాయీ బ్రాహ్మణులను ఒక సభ్యులుగా చేర్చడానికి దేవాదాయ శాఖ చట్టం యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 26/2024 ద్వారా ఆ అవకాశాన్ని కల్పించి దేవాదాయ చట్టాన్ని మార్చి ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గానికి ఒక బ్రాహ్మలు, ఒక నాయీ బ్రాహ్మణులను కూడా పాలకవర్గంలో ఉండే విధంగా ఆనాడు ఇచ్చిన మాట వల్ల ఏర్పాటు చేయడం జరిగింది. దేవాదాయ శాఖని పర్యాటక శాఖతో మిళితం చేసి టెంపుల్ టూరిజంని డెవలప్ చేయాలనేది ఇవాళ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. గతంలో ఆలయాలు వేరు, టూరిజం శాఖ వేరు. కానీ ఇవాళ 2 శాఖల సమన్వయంతో ఈ యొక్క దేవాలయాలు ఉన్న ప్రాంతాల్లో అంతా కూడా పర్యాటక రంగం కూడా అభివృద్ధి అయితే ఆ దేవాలయాల్లో వచ్చేటువంటి భక్తులకి కొంత వెసులుబాటు ఉంటుంది. ఒకరోజు ఉండి ఆ ప్రాంతాల్లో చూసేటువంటి అవకాశం ఉంటుందని పర్యాటక ప్రాంతాలలో ఉన్న ఆలయాలన్నింటినీ టూరిజం సర్క్యూట్లోకి తీసుకోవడానికి టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలన్న నిర్ణయానికి ఇవాళ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక సబ్ కమిటీని టూరిజం శాఖ మంత్రి, అలాగే దేవాదాయ శాఖ మంత్రి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ R&B శాఖ మంత్రులతోటి ఒక సబ్ కమిటీ ఉంది. 2 శాఖలకు సంబంధించిన అధికారులందరూ అందులో ఉండి ఇప్పటికే 1-2 సమావేశాలని మేము చేయడం జరిగింది. ఆలయాలకు పూర్తి రక్షణ ఉండాలన్న దాంట్లో డీజీపీ గారి ఆధ్వర్యంలో ఈ కేసులన్నింటినీ పర్యవేక్షించడానికి, సమీక్షించి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలనుకున్నాం. కాన్స్టిట్యూట్ చేశాం. డీజీపీ గారు ఆ కమిటీలో ఉంటారు. రాష్ట్ర స్థాయిలో డీజీపీ గారు, మరి మన కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ, వీళ్ళందరూ కలిసి దానిలో ఎండోమెంట్ అధికారులు ఉంటారు. అలాగే జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ నాయకత్వంలో ఎండోమెంట్ అధికారులతోటి, జిల్లా అధికారులతోటి ఒక కమిటీ, జిల్లా ఎస్పీ గారు కూడా ఈ యొక్క ఏవైనా తప్పులు అక్కడ జరిగినా ఆలయాల రక్షణలో కానీ, ఆస్తుల పరిరక్షించడంలో కానీ అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఇవ్వడానికి పోలీసు శాఖ పర్యవేక్షణ కూడా ఉండాలని చెప్పి దీనిలో కమిటీని కూడా మనం వేయడం జరిగింది. ఈ రకంగా 2 ఏళ్ల ఈ యొక్క ఎన్డీఏ పాలనలో అనేక విజయాలు, అనేక రకాలైనటువంటి సమీక్షలు, ప్రక్షాళనలు చేయడం జరిగింది. వీటన్నిటినీ చేస్తూ ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కొద్ది సమాచారం మాత్రం, ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారం మీడియా ద్వారా చైర్మన్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఈవో గారు, అడిషనల్ ఈవో గారు చెప్తూనే ఉంటారు. కాబట్టి కొంత సమాచారం తిరుమల తిరుపతి దేవస్థానం కూడా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయమే కాబట్టి ఆ డిపార్ట్మెంట్ వివరాలు కూడా చెప్పేటువంటి ఒక చిన్న ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో నేను ముందే చెప్పాను, సనాతన ధర్మ పరిరక్షణకు, హిందూ వైదిక ఆచారాలని అన్నిటినీ కూడా కలిపి తిరుమలలోనే ఒక నిర్ణయం తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి, దాని ప్రకారం ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో తిరుమలే కాదు, ఈ మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖ పనిచేస్తుంది. 5,000 ఆలయాలు, భజన మందిరాల నిర్మాణం కూడా ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార, అలాగే ఏజెన్సీ ఏరియాల్లో ఈ ఆలయాల నిర్మాణం చేయాలన్నటువంటి దాన్ని
సనాతన ధర్మ ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి అనే లక్ష్యంతో భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మికత విలువలను గ్రామీణ స్థాయికి తీసుకువెళ్ళే ప్రయత్నం ఈ యొక్క కార్యక్రమం ద్వారా చేయడం జరుగుతుంది. దీంతో పాటే ఇవాళ అనేక మంది టీటీడీ అర్చకులకు, పరిచారకులకు, పోర్టు వర్కర్లకు, ప్రసాద పంపిణీ సిబ్బందికి గణనీయంగా ఈ ప్రభుత్వం వచ్చాక వేతనాలు కూడా పెంచడం, వాళ్ళ యొక్క సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నిరుద్యోగ వేద పారాయణలకి ఇవాళ మనం ఎలా అయితే దేవాదాయ శాఖ నుంచి సంభావన అనేటువంటి 3,000 రూపాయలు ఇస్తున్నామో, తిరుమల తిరుపతి దేవస్థానం కూడా వేద పండితులు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు 3,000 రూపాయల యొక్క సంభావన అక్కడి నుంచి కూడా వేద పారాయణదారులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. పురాతన ఆలయాలు, వారసత్వ సంపదని రక్షించే దానిలో అందరం కలిసి పనిచేస్తున్నాం. మరికొన్ని విషయాల్లో ఈనాడు 2025 సెప్టెంబర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ని టీటీడీలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల భక్తుల రద్దీ తాకిడిని కానీ, క్యూ లైన్లని మేనేజ్మెంట్లో కానీ, ట్రాఫిక్ భద్రత మరియు పరిశుభ్రత, వైద్య సేవలకు అవసరమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉన్నది టీటీడీ సంస్థ. 2026 మే నెలలో, అంటే పోయిన మాసంలో రికార్డు స్థాయిలో 25,46,000 మంది భక్తులు మే మాసంలో శ్రీవారిని దర్శించుకున్నారని అంటే ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పి చెప్పక తప్పదు. ఇంత పెద్ద ఎత్తున ఒక్క నెలలో ఇన్ని లక్షల మంది స్వామివారిని సేవించుకోవడం అనేది గతంలో ఎన్నడూ లేదు. దీన్ని గతంతో పోలిస్తే ఈనాడు మే 26 1,21,00,000 శ్రీవారి లడ్డులను కూడా స్వామివారి ప్రసాదం కింద వచ్చిన భక్తులకి మరి పంపిణీ చేయడం జరిగింది. ఇది కూడా ఒక కొత్త రికార్డు తిరుమల తిరుపతి దేవస్థానానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే తలనీలాలు ఏవైతే ఉన్నాయో, తలనీలాలు అనేటువంటి మాట తప్పే కావచ్చు, కానీ ఇది వాడుకలో ఉన్న భాష. దీనినే తిరుమల తిరుపతి దేవస్థాన వాళ్ళ యొక్క నామకరణములు అయితే నల్ల బంగారాన్ని అని అంటారు. ఈ నల్ల బంగారం ఒక్క మే 26 నెలలోనే 12,43,000 మంది భక్తులు తలనీలాలు ఈ యొక్క నల్ల బంగారాన్ని స్వామివారికి వారు సేవించడం జరిగింది. మే 18 నుంచి 23 వరకు 6 రోజుల పాటు 50,000కు పైగా, ఒక్కొక్క రోజు 50,000కు పైగా తలనీలాలు సమర్పించారనేది ఇది ఒక రికార్డు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో, ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. టీటీడీ విద్యా సంస్థలకి ఇప్పటికే 161,40,00,000 రూపాయలు కేటాయించి విద్యా సంస్థలన్నింటినీ మెరుగైనటువంటి విద్యని ఆ ప్రాంతంలో ఆ యొక్క విద్యాలయాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి కానీ, అలాగే ఉద్యోగుల భద్రత గతంలో 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ని పాలసీ మార్చి 5 లక్షలకు పెంచడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఉద్యోగులకి ఒక భద్రతనివ్వడానికి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో టీటీడీ వారు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రధానంగా అక్షర గోవిందమని, హరికథా వైభవం అని, భగవద్గీత బోధన అని, సద్గమయ అని, భజే శ్రీనివాసం అని, వననిధి అని, గిరి జనార్దనం అని, సన్మార్గం వంటి అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి సనాతన ధర్మాన్ని తిరుమల తిరుపతి శ్రీవారి ఆలోచనలకు, వారి ఆశీస్సులతో ఈ సమాజంలో దేవాదాయ శాఖ యొక్క పరిరక్షణలో తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ని విభాగాలుగా
పని చేయడం జరుగుతుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇన్ని చేస్తూ దేవాదాయ శాఖ విడుదల చేసేటువంటి ఆరాధన అనేటువంటి ఒక మాసపత్రిక గురించి కూడా ఈ సందర్భంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఆరాధన అనేటువంటి ఒక మాసపత్రిక దేవాదాయ శాఖ పరిధిలో దేవాదాయ శాఖ కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది. దానికి అధికారులు ఉంటారు. దాన్ని గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో వైసీపీ పాలనలో ఈ ఆరాధన అనేటువంటి మ్యాగజైన్ని ఎవరు కూడా చూసిన పరిస్థితులు లేదు. దాన్ని నడిపినటువంటి పరిస్థితులు లేవు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఆరాధన అనేటువంటి ఈ యొక్క మాసపత్రిక ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని వెలికి తీసాం. దీనికి సంబంధించినటువంటి ఈ ఆరాధన మాసపత్రికని మళ్ళీ ప్రత్యేక మాసపత్రికగా తీసుకురావడానికి అనేక చర్యలు తీసుకుని దాన్ని వాళ్ళ మళ్ళీ వాడుకలోకి తీసుకొచ్చి ఇప్పుడు నిరంతరాయంగా ఈ మాసపత్రికని కొనసాగిస్తుంది దేవాదాయ శాఖ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా చేస్తూ ఇవాళ దేవాదాయ శాఖ మంత్రిగా దేవాదాయ శాఖను నిర్వహించేటువంటి అనేక మంది పెద్దలు దైవత్వంతో వేద ఆగమ శాస్త్రాలతో సమన్వయం చేసుకున్నటువంటి ఇందరి ఆలోచనలతో కలిసి ఈ శాఖ మంత్రిగా ఈరోజు ఈ 2 ఏళ్ల దేవాదాయ శాఖ పాలనలో వందలాది దేవాలయాలని పునరుజ్జీవింపచేస్తున్నామని చెప్పడానికి ఇవాళ గర్వపడుతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. భక్తుల విశ్వాసాన్ని పునర్నిర్మించింది. ధర్మాన్ని రక్షించే బాధ్యతని ఇవాళ భుజాన వేసుకుంది ఈ శాఖ. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఆలోచనలతో, దూరదృష్టితో రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది అంకిత భావం, భక్తుల యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోని ఆధ్యాత్మిక పరిపాలనకు ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి ఆ దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం. అలాగే దేవాలయాల అభివృద్ధి అంటే కేవలం రాళ్ళు, గోడలు, గోపురాల నిర్మాణం కాదు. భక్తుని యొక్క విశ్వాసం కాపాడడం, ధర్మాన్ని పరిరక్షించడం, తరతరాలకు మన ఆగమ వేద సంస్కృతిని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఈ శాఖలో నేను ఒక భాగస్వామినై, నేను ఒక చిన్న ఆ స్వామివారికి సేవించే పూలల్లో ఒక చిన్న పూరేకునై ఈరోజు పనిచేస్తూ మీ అందరి ముందు ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అనేటువంటి ఆ యొక్క సూక్తికి, వాదనకి కట్టుబడి ఈరోజు దేవాదాయ శాఖ 2 సంవత్సరాల ఈ యొక్క విశ్వాసం, నమ్మకం ప్రజల్లో కల్పించడానికి చేసినటువంటి ప్రతి పనిని ఇవాళ మీ ద్వారా ఇందరి పెద్దల యొక్క సమక్షంలో ఈ రాష్ట్ర సమాజానికి, ప్రజలకి, సేవకులకి, భక్తులకి అందించే ఒక ప్రయత్నం ఇవాళ చేయడం జరిగింది. మీ అందరి యొక్క సహకారం రాబోయేటువంటి తరాలకి మరింత వేద విజ్ఞానాన్ని, ఆగమ పాండిత్యాన్ని అందించడంలో మీ అందరి సహకారం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ నేడు సెలవు తీసుకుంటాను. జై తెలుగు తల్లి, జై హింద్, జై ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీ అందరి సహకారాన్ని మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటాను. సార్, శ్రీవాణి నిధులతో షిరిడీ సాయికి ఆలయాలు నిర్మించలేమని చెప్పారు. సో షిరిడీకి వెళ్ళే హిందూ భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. వాళ్ళ మనోభావాలను ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా? ఈ నిర్ణయానికి రావడానికి ఏ వైదిక పరమైన ప్రమాణాలు కానీ, లేకపోతే ఏ ప్రమాణాలను మీరు పరిగణలోకి తీసుకున్నారు సార్? చట్టపరమైన ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? మామూలుగా మనకున్నటువంటి వైదిక ప్రమాణాలు, ఆగమ శాస్త్రాల ప్రకారం అయితే హిందూ ధర్మాదాయ, దేవాదాయ ఆలయాలు, వాటి పరిరక్షణలోనే ఈ యొక్క శాఖ పనిచేయాలి. షిర్డీ సాయి భక్తులు కూడా హిందువులు ఉన్నారు, ఇతర మతస్థులు ఉన్నారు. సమాజంలో అనేక మంది షిర్డీ సాయి భక్తులు, సేవకులుగా ఉన్నారు. కాబట్టి మొదటి నుంచి పౌరాణిక శాస్త్రాలు, మన పురాణ గ్రంథాల్లో చూస్తే షిర్డీ సాయి ఆనాడు ఈ యొక్క పౌరాణిక హిందూ ధర్మశాస్త్రాల్లో లేరు.
ఉన్నటువంటి వారిని పరిరక్షించడానికి ఆగమ శాస్త్రాలు, వైదిక శాస్త్రాల ఆలోచన ప్రకారమే మనం ఈనాడు వాటిని వృద్ధి చేయడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి పనిచేస్తున్నాం. షిర్డీ సాయి ఆలయాలు ఎక్కడ ఏర్పడినా మీరు అన్నట్లు హిందువులు ఉన్నారు, అనేక మతస్థులు ఉన్నారు. అలాగే అనేక రకాలుగా ఆలయాలకి ఆర్థిక స్తోమతలు అందించేటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆలయాలు వాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, వాళ్ళ దగ్గరుండి వాటిని పోషించుకుంటున్నారు. కాబట్టి హిందూ ఆలయాలకు చెందినటువంటి ఈ నిధులని హిందూ రక్షణ ఆలయాలకు మాత్రమే మనం ఖర్చు చేయాలి. ఇదే సాంప్రదాయం మిగతా కొన్ని సాంప్రదాయాలకి వర్గీకరించే అవకాశం ఉంటుందా సార్? మిగతా ఇట్లాంటి ఈరోజు షిరిడి అయింది, కొంతమంది కొంత ఆందోళన ఉండొచ్చు, మరికొన్ని దేవాలయాలకి ఈ సాంప్రదాయాలను ఏమన్నా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? అంటే మీరు స్పెసిఫిక్గా అడగండి. కొంతమంది అని అంటే మీరు దేని గురించి అడుగుతున్నారు నాకు కూడా తెలియాలి కదా. షిర్డీ సాయిది అయితే నేను చెప్పాను, దీనిలో ఇబ్బంది ఏం లేదు, ఉన్న వాస్తవాలను చెప్పాం. షిర్డీ సాయి ఆలయాల్లో ఇవి ఆలయాలు అన్నీ కూడా హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం వైదిక కార్యక్రమాలు జరపబడవు, అందుకని అవి మా పరిధిలో లేవు. ఇంకా వేరేది ఏదైనా మీరు ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా అడిగితే చెప్పగలరు. సార్, ఇప్పుడు దేవాదాయ శాఖలో రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రాష్ట్రంలో 5 లక్షల వరకు దాదాపుగా భూములు ఉన్నాయి అనేది అధికారిక లెక్కలు చెప్తున్నాయి. దీంట్లో ఇప్పటికే 87,000 ఎకరాలు కబ్జాకి గురైనాయి అనేది మీరు అఫీషియల్ రికార్డు మీ కమిషనరే ఒక మాట చెప్పిన పరిస్థితి కూడా ఉంది. 87,000 ఎకరాలు కబ్జాకి గురైన నేపథ్యంలో ఎవరెవరి కబ్జా చేశారు ఏంటి ఆ డేటా అట్లీస్ట్ తిరిగి వెనక్కి తీసుకునే పరిస్థితి ఉందా? ఈ 2 ఏళ్లలో ఏమైనా భూములు వెనక్కి తీసుకున్నారా? వాటి విలువ ఎంత ఉండొచ్చు సార్ అప్రాక్సిమేట్గా? 4,48,000 ఎకరాలు దేవాదాయ శాఖ పరిధిలో చాలా ఆలయాలకు సంబంధించిన ఆస్తులు. వీటిలో దీనిలో రకరకాల భూములు ఉన్నాయి. ఆ భూములు ఇనాం యాక్ట్ ప్రకారం కూడా కొన్ని భూములు ఉన్నాయి. అంటే పురాతనమైనటువంటి పూర్వపు రోజుల్లో ఆ రోజు జమీందారులు, రాజులు వాళ్ళు పరిపాలన చేసే రోజుల్లో ఆలయాలకి వేరే నేరుగా నిధులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కొన్ని ఆలయాలకి ఏంటంటే కొంతమందికి అక్కడ పరిచారకులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నాయీ బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, అలాగే పూజారులు ఉండేవాళ్ళు, లేకుంటే సేవకులుగా ఆలయాన్ని శుభ్రపరిచే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇలా వివిధ రకాలుగా నాయీ బ్రాహ్మణులు ఇలా రకరకాలుగా ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చేవాళ్ళు కాదు ఆ రోజు. వాళ్ళకి ఆ రోజు వాళ్ళు జమీందారులు, రాజులు రాచరిక వ్యవస్థల్లో ఉన్న వాళ్ళ ఆస్తుల్లో కొన్ని ఎకరాల భూమిని వాళ్ళకి ఇనాం భూముల కింద వాళ్ళు ఇస్తే ఆ భూముల్ని వాళ్ళు వ్యవసాయం చేసుకొని దానిలో వచ్చే ఆదాయం తీసుకొని ఈ స్వామివారి సేవకి వాళ్ళు సేవకులుగా పనిచేయాలి. ఆ విధమైనటువంటి విధానాల్లో ఉన్నటువంటి దానిలో ఆ ఇనాం భూముల్లో దాదాపు 32 నుంచి 38,000 ఎకరాల భూములు ఇట్లా కొంత చట్ట ప్రకారమే కొన్ని వాళ్ళకి చెందిని కొన్ని భూములు ఇంకా మన పరిధిలో ఇనాం చట్టం కింద ఉన్నాయి. ఇవన్నీ వివిధ రకాల కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టుల్లో మేము వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. సార్, విధ్వంసంలో భాగంగా గత 5 ఏళ్లలో తిరుమల ఆస్తులు ఎన్ని కొల్లగొట్టారు, వాటిని మీరు గుర్తించారా? వాటిని వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం ఏమైనా ఉందా? గడ్డం కింద చేయి తీసి చెప్తే నాకు వినపడదు, గట్టిగా చెప్పుయా. అది విధ్వంసంలో భాగంగా గత 5 ఏళ్లలో తిరుమల ఆస్తులు కొల్లగొట్టినది ఎంత గుర్తించారా? వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం ఏమైనా ఉందా? అంటే ఒకటి చెప్పగలను, గత పాలకుల విధ్వంసంలో ఆలయాల ఆస్తుల్ని కొంతమంది పాలక వర్గాల చేతుల్లోకే పోయినాయి, కానీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయేది అనేటువంటిది ఉండదు. రికార్డులో ఆలయాల పేరుతోనే ఉంటుంది. కానీ ప్రైవేట్ ఆస్తులు దేవాదాయ శాఖకు వచ్చాయి. విధ్వంసం అనేది రైతుల భూముల్లో విధ్వంసం ఎక్కువ జరిగింది. అంటే వాళ్ళకి గిట్టని వాళ్ళు, ఆ ప్రాంతంలో రాజకీయంగా వాళ్ళకు ఉపయోగపడని వాళ్ళ ఆస్తులన్నీ దేవాదాయ శాఖ అని రాయించేశారు. అదే 22(1)(c). దాన్ని ఇప్పుడు మేము చూస్తే మాకు దాదాపు 6.5 లక్షల ఎకరాలు కనబడుతుంది లెక్కలో. మా రికార్డులో 4,48,000 ఎకరాలే ఉంది. ఇన్ని లక్షల ఎకరాలు ఎప్పుడు పెరిగింది? ఎంత
సేవాధర్మం కలిగిన రాజులు జమీందారులు ఇప్పుడు ఎవరున్నారని చెప్పి చూస్తే ఎవరు లేరు. అందుకని ఎవరైనా సరే ఇవి మా భూములని కానీ మా దగ్గరకు వస్తే జిల్లా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళినా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చినా మా కమిషనర్కి అప్పీళ్ళల్లో చాలా కేసులు ఉన్నాయి. వీటింతా కింది స్థాయి నుంచి రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ల దగ్గర నుంచి కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ ద్వారా ఇది మీది కాదయ్యా పలానా రైతుది అనేటువంటి నోట్ వస్తేనే మేము ఎన్ఓసి ఇవ్వగలం, లేకుంటే ఎన్ఓసి ఇవ్వలేం. అంటే ఇది ఇప్పుడు మా దగ్గర కేసులు దాదాపు 3000 ఉన్నాయా, దాదాపు 2000 కేసులు మా దగ్గరే పెండింగ్ ఉన్నాయి. ఇక హైకోర్టులో ఉన్నాయి, ట్రిబ్యునల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తున్నాం. అంటే ఇది రివర్స్ విధ్వంసం అంటారా? ఇది రివర్స్ విధ్వంసం అంటారా? అది రివర్స్ అనే పదం వాడతారా లేకుంటే మరొక పదం వాడతారా, మీ పరిధిలో మీరు ఏ పదమైనా వాడండి. కానీ విధ్వంసకర వాతావరణాన్ని సృష్టించడంలో ఆ ప్రభుత్వం పనిచేసింది. దానిలో ఇప్పుడు వాళ్ళదే ప్రైవేటు రైతులు మాకు కలపడమే ఒకటి కాదు, మా భూములు కూడా పాలక వర్గాలు ఆక్రమించేసినాయి. ఇప్పుడు ఆ పాలక వర్గాలు మారినాయి కాబట్టి మళ్ళీ మా భూములు మేము వెనక్కి తెచ్చుకొని ఇప్పుడున్న పాలక వర్గాల ద్వారా కొత్తగా టెండర్లు పెట్టో లేకుంటే మళ్ళీ వాటిని వ్యవసాయానికి కౌలుకి ఇవ్వడమో ఏదో చేస్తూ ఉన్నాం. మినిస్టర్ గారు, ఇక్కడ సాంబశివరావు అండి, హిందూ నుంచి ఒక ప్రశ్న. ల్యాండ్ విషయంలో మీరు చెప్తున్న దానిలో ఒక సర్వే నెంబర్లో 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న చోట ఎండోమెంట్స్కి ఒక 10 సెంటో 5 సెంటో 20 సెంటో 1 ఎకరమో ఉన్న ఎంటైర్ సర్వే నెంబర్ని మీరు ల్యాండ్ రికార్డ్స్లో ఎండోమెంట్స్గా చూపించారు. దానివలన మిగతా దానిలో ఉన్న 20-30 మంది రైతులు సఫర్ అవుతున్నారు. ఇది ఒక చోట కాదు, త్రూ అవుట్ ఏపీ ఉంది. ఇది మీ దృష్టిలో ఉంది. దీని మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఎప్పటిలోగా రైతుల పొలాలు రైతులకి అని డిమార్క్ చేసి ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని నిర్ణయించగలిగే శక్తి సామర్థ్యాలు గవర్నమెంట్కి ఉన్నాయి? ఇప్పుడు ఒక విషయం అండి, ఈ సర్వే నెంబర్ దాంట్లో సబ్ డివిజన్ చేయకుండా రైతుల పేర్లు రాశారు. ఒక సర్వే నెంబర్లో 50 ఎకరాల భూమి ఉంటే మీరు అన్నట్లు దేవాదాయ శాఖ 1 ఎకరానే ఉంటుంది. ఆ 49 ఎకరాలు ప్రైవేట్ రైతులవి పాపం. కానీ గడిచిన సర్వే రీసర్వే ఏదైతే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జరిగి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో పాస్ పుస్తకాలు ఇచ్చారో అప్పుడు ఏం చేశారంటే రైతుల పేరుతో ఈ సర్వే నెంబరు రాసేసి భూమి వాళ్ళదే అన్నారు. ఉన్నది సబ్ డివిజన్ చేస్తే ఆ రైతుకి 1 ఎకరానే, మిగతాదంతా రైతుల భూమి ఉంటుంది, 1 ఎకరా దేవాదాయ శాఖ. ఇవాళ మా దగ్గరికి అటువంటి పాపం వాళ్ళు రైతులు వస్తున్నారు. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సమీక్ష చేశారు. మేము కూడా జిల్లా కలెక్టర్లకి దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. సబ్ డివిజన్ చేయించండి, ఇష్యూ ఉన్న దగ్గర సబ్ డివిజన్ చేసి టెంపుల్కి ఎంత భూమి ఉందో అంత భూమినే రికార్డ్ చేయండి. మనకి మిగతా భూమి ఏ రైతులది అయితే ఆ రైతులది మీరు దానికి రికార్డ్ చేయండి అని చెప్పించాం. ఇప్పుడు సర్వేలో ఆ రికార్డుని మార్పు చేసే కార్యక్రమం ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే రీసర్వేలో జరుగుతూ ఉంది. జీవో నెంబర్ 15 పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది కదా సార్. దేవాదాయ శాఖలో ఈరోజు ప్రధాన చర్చ అవుతుంది జీవో నెంబర్ 15. ఏది జీవో నెంబర్ 15 లీజులకు సంబంధించిన వ్యవహారంలో దానివల్ల దేవాదాయ శాఖ నష్టం జరిగే అవకాశం ఉంది కదా. దాని మీద ఒక నిర్ణయం అయితే తీసుకొని జీవో విడుదల చేస్తే అది కోర్టు పరిధిలో ఉంది. ఇవాళ కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో మేము కూడా దాన్ని అఫిడవిట్లు కౌంటర్ చేసి దాంట్లో చేస్తూ ఉన్నాం. మరి న్యాయస్థానాల యొక్క నిర్ణయం తుది నిర్ణయం రావాల్సిన అవసరం ఉంది. మేము కూడా మా స్టాండింగ్ కౌన్సిల్స్ అలాగే అడ్వకేట్ జనరల్ స్వయంగా హాజరవుతున్నారు. అక్కడి నుంచి వాళ్ళ నిర్ణయాలు వచ్చాక ఒక నిర్ణయం ప్రభుత్వ పరంగా కూడా తీసుకుంటారు. స్టేట్ వైడ్గా గోల్డ్ ఆడిట్ వివరాలు అని చెప్పగలరా సార్? గోల్డ్ ఆడిట్ సార్, బంగారం ఇప్పుడు భక్తులు ఇచ్చినటువంటి బంగారం వివరాలు. గోల్డ్ దీనికి ఎక్కడ ఏ దేవాలయంలో అయినా బంగారు ఆభరణాలు ఎవరైనా డోనార్స్ ఇచ్చినా లేకుంటే మన దగ్గర బంగారం ఉన్న ఆలయంలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో బ్యాంకు డిపాజిట్స్లో ఉన్న కలాకర్స్లో దీన్ని గోల్డ్ అప్రైజర్ ఉంటారు, దేవాదాయ శాఖ అధికారులు కూడా దాంతో ఉంటారు. ఎప్పుడు ఎక్కడ ఏదైనా తేడా వస్తే దాని మీద వెంటనే
చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు అసలు భక్తులు ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఇప్పుడు మనకు ఉన్నటువంటి టెంపుల్స్ రిజిస్టర్డ్ ఎండోమెంట్ కింద ఉన్నాయో వాటికి ఇప్పుడు ఇన్ని కేజీలు బంగారం అని ఉంటుంది కదా సార్. ఎందుకంటే సార్ ట్రావెన్కోర్లో పెద్ద స్కామ్ జరిగింది సార్, గోల్డ్ స్కామ్. అట్లాగే నిన్నటి బాలరాముడి దగ్గర అయోధ్యలో కూడా చాలా గోల్డ్ బిస్కెట్స్ గోల్డ్ అవి కూడా మిస్ అయిపోయినాయి. అట్లాగే ఇప్పుడు మనకి ఇప్పుడు ఎన్నో వందల సంవత్సరాల నుంచి మన వాళ్ళు బంగారం డొనేట్ చేస్తూనే ఉన్నారు. అసలు ఇంతవరకు దాని మీద ఆడిట్ అనేది రాకుండా. అంటే ఒకటండి, ఎక్కడైనా ఒక దగ్గర ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమో, నేను జరగదు అంతా స్వచ్ఛందంగా ఉంది బాగా ఉంది అని చెప్పలేను, కానీ జరిగిన వెంటనే దానికి సంబంధించినటువంటి అధికారులు, అలాగే రాష్ట్ర స్థాయి నుంచి కమిషనరేట్ నుంచి కూడా అధికారులను పంపించడం, పోలీస్ రెవెన్యూ సిబ్బందిని దగ్గర పెట్టుకొని వెరిఫై చేసి కరెక్ట్ చేసుకుంటున్నాం. దాంట్లో ఎక్కడ తేడా లేదు. ఇటీవల మీకు ఉదాహరణకి చెప్తా, మన రామాంజనేయులు ఎమ్మెల్యే గారు, బహుశా మచిలీపట్నం అనుకుంటాను, జనసేన ఎమ్మెల్యే, ఆయన మనం కమిటీ ఇచ్చాం. భీమవరం ఎమ్మెల్యే గారు ఉంటే అక్కడ భక్తులే బంగారాన్ని వాళ్ళందరూ కలెక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి గుడిలో బంగారు ఆభరణాలు చేయాలనేది వాళ్ళ కోరిక. బంగారం ఒకసారి దేవాదాయ శాఖకి ఇస్తే మళ్ళీ వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయించడానికి ఉండదు, వాళ్ళే చేయించి మాకు ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, అనేక రకాల మంది భక్తులు వస్తూ ఉంటారు పోతుంటారు, విదేశాల నుంచి కూడా మా వాళ్ళు వచ్చి చెప్తారు, మేము ఈ బంగారాన్ని అంతా సేకరించి ఆలయ పరిధిలో లాకర్లో పెట్టాము, కాబట్టి దీన్ని అంతా సమీకరించింది చేర్చింది మేమే, కాబట్టి మీ అధికారులతోటి మమ్మల్ని కూడా ఒకరినో ఇద్దరిని పెట్టి ఆభరణాలు చేయించి మళ్ళీ స్వామివారికి అప్పచెప్పేటట్లు ఒక కమిటీ ఇవ్వండి అని ఎమ్మెల్యే గారు అడిగారు. మేము చాలా రోజులు తర్జన పడ్డాం, డిపార్ట్మెంట్గా కూడా తర్జన పడిన తర్వాత వాళ్ళే సేకరించి ఇచ్చినటువంటి, డోనర్ల దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చినటువంటి బంగారం పూర్తిగా వాళ్ళ పరిధిలో లేదు, దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. కాబట్టి దాని ఆభరణాల నిర్ణయం కానీ ఆభరణాలను తయారు చేయించడంలో కానీ వాళ్ళ పర్యవేక్షణ ఉండడంలో తప్పు లేదని చెప్పి దేవాదాయ శాఖ అధికారులు, ఆ ఆలయ ట్రస్ట్ సభ్యులు అధికారులతో పాటు ఎమ్మెల్యే గారిని కూడా కమిటీలో చేర్చాం. ఎందుకంటే కొంత భద్రత, మాకు కూడా భయం భక్తి భద్రత కూడా ఉంటుంది కదా. వాళ్ళే బంగారం ఇచ్చిన వాళ్ళు బంగారాన్ని తప్పు చేస్తారని మేము అనుకోకూడడం తప్పది. అందుకని ఎమ్మెల్యే గారినే దాంట్లో కమిటీలో పెట్టి మా అధికారులందరినీ చేర్చి ఏ రకమైన ఆభరణాలు చేస్తారో లిస్ట్ ఇవ్వమని, దానికి ఎంత బంగారం ఖర్చు అవుతుందో కూడా లెక్క తీసుకున్న తర్వాతే అనుమతులు ఇస్తుంది. సార్ విజయవాడ దుర్గగుడిలో గతంలో 3 వెండి సింహాలు చోరీకి గురయ్యాయండి. అవి అసలు రికవరీ అయ్యాయా కాలేదా? అదేవిధంగా దుర్గగుడిలో ప్రతిసారి కూడా నకిలీ టిక్కెట్లతోటి ఉద్యోగులే మోసం చేస్తున్నారు అనేది ఉందండి. దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? యాక్చువల్గా యువ గారు కూడా ఉన్నారు, కానీ వారు ప్రెస్ మీట్లో చెప్పడం బాగుండదు. కానీ ఈ టికెట్ల విషయంలో డూప్లికేట్స్ వస్తున్నాయని, నకిలీలు వస్తున్నాయని కంప్లైంట్లు అయితే వస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాటిని విచారణ చేస్తున్నారు. సంబంధించిన జరిగే దానిలో ఎక్కడ తప్పు జరుగుతుంది అనేటువంటిది ఎప్పటికప్పుడు వాటిని స్క్రీన్ లైన్ చేసుకొని ఆ అధికారులు ఎవరైతే తప్పు చేశారన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక విషయం ఏంటంటే మీకు చెప్పాల్సింది, చాలా ఆలయాల్లో దుర్గగుడి ఆలయంతో పాటు పర్మనెంట్ ఎంప్లాయీస్ తగ్గిపోయారు. ఇవాళ శాశ్వత ఉద్యోగస్తులు లేరు. అంటే వాళ్ళ టర్మ్ ఆఫ్ ఆఫీస్ రిటైర్ అయిపోయి ఖాళీలు వస్తున్నాయి. దీనికి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే అవుట్సోర్సింగ్లో తీసుకోమని మేమే పర్మిషన్ ఇస్తున్నాం. అవుట్సోర్సింగ్లో వచ్చిన ఉద్యోగి బాధ్యత లేకుండా పనిచేస్తున్నాడు. అక్కడ తప్పులు జరుగుతున్నాయి. ఎంత సూపర్విజన్ పెట్టినా వచ్చిన టికెట్ కరెక్టే కానీ పంచింగ్ చేయకుండా వదిలేసిన దానివల్ల రిప్యుటేషన్ వస్తుంది ఆ టికెట్లో. అంటే స్వామివారి అమ్మవారికి రావాల్సిన మరొక 1500 రూపాయలు తగ్గిపోతుంది. ఇట్లా కొన్ని టికెట్ల వల్ల నష్టం జరుగుతూ ఉంది. వీటన్నిటినీ ఇవాళ అందుకనే ఆన్లైన్ తీసుకురావడం జరిగింది. ఇవాళ టికెట్లు పంచింగ్ చేసేటువంటి పద్ధతి తగ్గిపోతూ ఉంది. మామూలు ఆలయాల్లో కూడా తగ్గించేసాం. కొన్ని దగ్గరలో ఇంకా కూడా మేము ఈ ఆఫ్లైన్ పెడదామని అంటే
సీఎం గారు చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్లైన్ ఉన్న టెంపుల్ ఒక్కటి నా దృష్టికి వచ్చినా సంబంధిత ఈఓ కానీ అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ సస్పెండ్ చేసి నాకు రిపోర్ట్ పంపండి అని చెప్పారు. కాబట్టి టోటల్గా ఆన్లైన్ అయిపోతుంది. ఆన్లైన్ చేస్తున్నాం. ఇవాళ టికెట్లు ఇచ్చేది, దాన్ని పంచింగ్ చేసేది, ఒకే టికెట్ని 4 సార్లు తిప్పే అది తగ్గిపోతూ ఉంది. కాకుంటే ముందు నుంచి వచ్చినటువంటి వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పుల వల్ల చాలా ఆదాయం కూడా పెరిగింది ఆలయాలకి. వాడపల్లి ఉదాహరణకి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం మీరు అందరూ వినే ఉంటారు. వాడపల్లిలో ఒక్క సంవత్సరం రోజుల్లో కేవలం 1 కోటి అంత ఉన్నటువంటి ఆదాయం 9-10 కోట్ల రూపాయలకి పెరిగిపోయింది కొద్ది మాసాల్లోనే. దీనికి అక్కడ ఉన్నటువంటి పాలకవర్గం కానీ, అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, మా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి అనేక నిర్ణయాల యొక్క ఫలితం ఇవాళ వాడపల్లి అనేటువంటిది ఒక ప్రత్యేకమైన గోదావరి ఒడ్డున ఒక ప్రత్యేకత సమకూర్చుకున్నటువంటి మరొక వెంకటేశ్వర స్వామి ఆలయం. కోనసీమ తిరుమల సార్. ఆ? కోనసీమ తిరుమల. అవునండి. ద్వారకా తిరుమల మనకి పెద్ద తిరుపతి, తిరుమల తిరుపతి దేవస్థానం 7 కొండల స్వామి అయితే, ద్వారకా తిరుమల చిన్న తిరుపతి అని పిలుచుకుంటే ఇప్పుడు కోనసీమ తిరుపతి కింద మన వాడపల్లి క్షేత్రం వచ్చింది. నేను కూడా ఇటీవల వెళ్ళి చూసి వచ్చాం. చాలా డెవలప్మెంట్ ఉంది. కానీ అక్కడ ఉన్న ఇబ్బంది అంతా ఏంటంటే భూమి లేదు. భూమి అంతా రైతులది, పట్టా భూమి. ఆ భూమి కొనాలంటేనే కొన్ని కోట్ల రూపాయలు కావాలి. రైతుల దగ్గర ఉచితంగా తీసుకోలేం. ఎవరన్నా దానం ఇస్తే తీసుకోవాల్సిందే. కానీ ఆ భూమి కోట్ల విలువ చేసే భూమి ఈరోజు రైతులు కూడా ముందుకు వచ్చి ఇవ్వలేరు కదా. కానీ చేస్తూ ఉన్నాం. స్థానికంగా ఉన్న పెద్దలు కొంత డొనేషన్స్గా, కొంత ఆ యొక్క ఆలయానికి దాన విక్రయాల కింద ఇలా భూములను సమకూర్చుకొని దాన్ని డెవలప్ చేస్తూ వస్తున్నాం. మంత్రి గారు సార్, అమరావతి అమరేశ్వర దేవస్థానం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆ సర్వీస్లో ఉన్న వాళ్ళకి 281 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ సర్వీస్లో ఉన్న వాళ్ళు పాస్ పుస్తకాలు అంటే కౌలు చేసుకోవాలి వాళ్ళు. అలాంటి వాళ్ళు పాస్ పుస్తకాలు పుట్టించి మరో విధంగా బ్యాంకుల్లో పెడతాం కానీ ఇలాంటి సమస్య కూడా జరిగింది సార్ గతంలో. అది దాని మీద ఏమన్నా మీకు ఫిర్యాదు అందిందా, లేక దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? అందితే అమరేశ్వర దేవస్థానం అమరావతి సార్. అమరావతి అమరేశ్వర దేవస్థానం. అవును. అలాగే ఖమ్మం జిల్లాలో కూడా దాదాపు సర్వీస్ ఎనాం భూముల కింద ఉన్నాయి కొన్ని. సర్వీస్ ఎనాం భూముల్ని వాళ్ళు అమ్ముకోవడానికి లేదు, లేదా వాళ్ళు బ్యాంకు లోన్లు తెచ్చుకోవడానికి లేదు. అవి గవర్నమెంట్ భూములని మేము క్లెయిమ్ చేస్తున్నాం. అవి వెనక్కి వస్తే తప్ప, లేదా వాళ్ళని నిర్ధారణ అయితే తప్ప ఏది జరగదు. ఈ మధ్యకాలంలో ఇది చాలా ఆలయాల్లో ఉంది సర్వీస్ ఎనాం భూములు. ఈ మధ్యకాలంలో సార్ దేవాలయం కింద ఆ భూములు కౌలు చెల్లించకుండా పట్టాదారు పుస్తకాలు పెట్టుకున్నాను కొన్ని మీడియాల్లో కూడా అంటే కథనాల్లో కూడా వచ్చినాయి. దాని మీద మీ దృష్టికి ఏం రాలేదా సార్? అవి వచ్చిందండి. అక్కడే కాదు, కొన్ని దగ్గరలో ఈ ఇనాం భూములు ఏవైతే ఉన్నాయో వాటి కౌలు చెల్లించడం లేదు. చెల్లించడం అంటే ఇవి భూములు మావే, మేమెందుకు కౌలు చెల్లించాలంటున్నారు ఆ సర్వీస్ ఇనాందారులు. కాబట్టి సర్వీస్ ఇనాముల్లో ఇప్పుడు దాన్ని కోర్టుల పరిధిలో ఉంది కాబట్టి వాటిలోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. సార్, చెన్నైలో అమరావతి అమరలింగేశ్వర స్వామికి సంబంధించి చెన్నైలో ఉన్నటువంటి సదావర్తి భూములు గతంలో ప్రభుత్వం అమ్మకం చేసిందని చెప్పారండి. అది మళ్ళా కోర్టుకి వెళ్ళటం జరిగింది. అది ఏమైనా అమ్మకం చేశారా, చేయలేదా, లేదా దేవస్థానం తరపునే ఉన్నాయా? కోర్టు స్టేలో ఉన్నాయి. కోర్టు స్టేలో ఉంది. కోర్టుకి మన ప్రభుత్వం నుంచి, మన టెంపుల్స్ నుంచి కూడా మనం కోర్టుకి వెళ్ళాం. హైకోర్టులు అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వాటిని పిటిషన్లు దాఖలు చేసినాం. ఇబ్బంది ఏం లేదు. Sir, what is the progress in arresting the people involved in Ramatirtham idol vandalism? Over here, sir. ఎక్కడ Here, sir, to your straight, in the middle. యా ప్లీజ్. Yeah. Can you please tell me the progress in arresting the people involved in damaging the Ramatirtham idol in Vijayanagaram, Nellimerla? అది ఒక్కటే కాదండి, ఇంకొక 7-8 జరిగాయి ఇలాంటివి గత ప్రభుత్వ హయాంలో. వాటన్నిటినీ కూడా పోలీస్ ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్లో పెట్టడం జరిగింది. మేము వచ్చాక కూడా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లు అడిగాము. కానీ ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లు అంత సాటిస్ఫాక్టరీగా లేవని మళ్ళీ డీజీపీ గారి కమిటీకి రెఫర్ చేసి పూర్తి స్థాయిలో వాటి విచారణ రిపోర్ట్లు ఇవ్వమన్నాం. ఎందుకంటే దాంట్లో
సాక్ష్యాధారాలు లేవని, లేకుంటే ఏదో తేనెటీగలు తొట్టిని గాలిస్తే రథం కాలిపోయిందని, లేకపోతే కోపం వచ్చి భార్య మీద కోపంతో ఏదో చేస్తే ఆంజనేయ స్వామి తోక విరిగిపోయిందని, ఇలాంటి రిపోర్ట్లన్నీ పెట్టారు అప్పుడు పోలీసు అధికారులు. వాటన్నిటి మీద యాక్షన్ తీసుకోమన్నాం. డీజీపీ గారి రిపోర్టుల్లో అవన్నీ సరిచేసుకొని ఖచ్చితమైన నిర్ణయాలతో వాళ్ళ మీద ఆ కన్సర్న్ ఆఫీసర్ల మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే తప్పుడు నివేదికలు పంపించారో ప్రభుత్వానికి వారి మీద యాక్షన్ తీసుకోమని డీజీపీ గారికి చెప్పడం జరిగింది. Considerable time has already lapsed. Almost 2 years have gone by. సార్ వివిధ ఆలయాల్లో ఈ ఫీజులు అంటే ఈ దర్శనాలు వీటికి ఎక్కువ అమౌంట్ గత ప్రభుత్వం పెంచింది, వాటిని తగ్గించే ఆలోచన ఉందా? దుర్గగుడి అంతరాలయం దర్శనం కావాలంటే 500 రూపాయలు, సామాన్యుడు పెట్టలేని పరిస్థితి కదా. అలా కొన్ని ప్రధాన ఇప్పుడు 5,000 రూపాయలు తగ్గించమన్నా మీరు 500 రూపాయలు 500 రూపాయలు తగ్గించమన్నా. అట్లాంటి ఇప్పుడు 500 రూపాయలు తగ్గించే ప్రయత్నం చేస్తే ఇప్పుడు 500 రూపాయలు టికెట్ పెట్టినా దానికి డిమాండ్ పెరిగిపోయి ఇప్పుడు దాన్ని మేము కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్ని టికెట్లే ఇస్తాం, లోపలికి మేము పంపించలేము మిమ్మల్ని అని. అవి కూడా పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు భక్తులు పెరిగారు, వాళ్ళు ఎక్కువ స్వామికి అమ్మవారికి మేము మా దగ్గర ఉన్న నిధులు ఇస్తామని వాళ్ళు ముందుకు వస్తున్నారు. అమ్మవారు కూడా తీసుకోమంటుంది, మేము తీసుకోవడంలే, అమ్మవారి అకౌంట్కే పోతుంది డబ్బు. అందుకని ఆన్లైన్ పెడితే ప్రతి పైసా అమ్మవారికి ఇచ్చేది అమ్మవారి అకౌంట్లో పడిపోద్ది, మా సేనా నాయక్ అకౌంట్కి రాదు. అంటే సార్ ఏమి లేదు, సామాన్యుడు ఒక నలుగురితో ఫ్యామిలీతో వస్తే 2,000 రూపాయలు పెట్టాలి కదా టికెట్లకి కదా. అదే లేలే అట్లేమీ ఇప్పుడు వాళ్ళు పెంచారా మేము పెంచారా కాదు, ఉన్నటువంటి భక్తుల యొక్క వాళ్ళ విశ్వాసం ఒత్తిడి కూడా అలా ఉంది. వాళ్ళు ఆ విధంగా పోవాలి అని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అమ్మవారి సేవలు ఉన్నాయి, పొద్దున 3 గంటల నుంచి సేవలు ఉన్నాయి, ఖడ్గమాల ఇవన్నీ. వాటికైతే అసలు ఎక్కడ వేరే రాష్ట్రాల నుంచి దేశాల నుంచి ఆన్లైన్లో టికెట్ కడుతున్నారు. వాళ్ళు రావటంలే, మేము అక్కడనే డబ్బు కడతాం ఆన్లైన్లో, మీరు మా పేరుతో మా గోత్రనామాలతో పూజ చేయండి నక్షత్రం పేరుతో అని వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తే వాళ్ళ పేరుతో పూజలు చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి చాలా ఒత్తిడి ఉంది సార్. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆల్మోస్ట్ ఆల్ మన డిపార్ట్మెంట్లో పోస్టులు చాలా ఖాళీ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఆఫ్టర్ దట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. సో వీటికి డిపిసి ఎప్పుడు పెడుతున్నారు, ఎప్పుడు వీళ్ళకి ప్రమోషన్స్ ఇస్తున్నారు? అట్ ద సేమ్ టైం రెవెన్యూ వాళ్ళు వచ్చేసి ఇందులో జాయిన్ అవుతున్నారు, డిప్యూటీ కలెక్టర్లు వీళ్ళంతా. వాళ్ళు రావడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది కదా సార్, పై లెవెల్కి వెళ్ళాలని చెప్పేసి అక్కడ బ్రేక్ అవుతుంది. సో ఆ రెవెన్యూ అఫీషియల్స్ని ఆపేసి మీ వాళ్ళకే ఇక్కడే ఆర్జేసీ, డీసీ, ఏసీ ప్రమోషన్ ఇచ్చే ప్రపోజల్ ఆల్రెడీ ప్రపోజల్ ఉంది. నేను ముందు చెప్పిన దాంట్లోనే చెప్పానండి. జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఈఓలుగా ఉన్న ఆలయాల పరిధిలోని ప్రతి ఆలయానికి మాస్టర్ ప్లాన్ తయారు చేశామని ఒకటి. దీనికి తోడు డిప్యూటీ కమిషనర్ పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు భర్తీకి మేము ఇప్పటికే ఏపీపీఎస్సికి నివేదిక పంపామని కూడా చెప్పాను. అలాగే 104 గ్రేడ్ 3 పోస్టులను కూడా ఫిలప్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. వాటిని ఫిలప్ చేయడానికి కూడా ప్రొసీజర్ ప్రకారం ఫాలో కమ్మని కమిషనర్ గారికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. సో ఇట్ ఈస్ ఓకే సార్, కోటా వేరు, సర్వీస్ కమిషన్, ఇక్కడ ప్రమోషన్ కోటా వేరు. బట్ ఈ రోజు కూడా మన వాళ్ళు వెయిటింగ్ ఫర్ ప్రమోషన్స్. ఫస్ట్ మనకు కావాల్సింది డిపిసి. ఆల్రెడీ డిపిసీలు ఏర్పాటయ్యాయి, కమిటీలు కూడా రద్దు అయిపోయాయి, ఇంతవరకు ప్రమోషన్లు మాత్రం రాలేదు. కనీసం మీ హయాంలో యాజ్ ఎ సీనియర్ మినిస్టర్గా కనీసం వీళ్ళకు న్యాయం చేస్తారా? మా కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు, మొన్ననే డిపిసీలు కండక్ట్ చేసి అందరు ప్రమోషన్లు ఇచ్చి భర్తీ చేశారు ఆ పోస్టులన్నీ. కోర్టులో పెండింగ్ ఉన్నాయి తప్ప మిగతా అన్నీ చేశాము. ఉన్నారు కదా కమిషనర్ గారు ఇక్కడ, చేశారు, అన్నీ చేశారు. ఇప్పుడు ప్రమోషన్లు కూడా ఇస్తున్నాం, ఎక్కడ ఆపట్లేదు. ఇక కొన్ని పోస్టులు ఉన్నాయి, కొన్ని పోస్టులు హయ్యర్ గ్రేడ్ ఆఫీసర్లు రావాల్సిన పోస్టులు అవి. ఆ హయ్యర్ గ్రేడ్ ఆఫీసర్స్ని ఇవాళ మన టెంపుల్స్లో ప్రధానమైనటువంటి 8 టెంపుల్స్ తిరుమల తిరుపతి కాకుండా ఉన్నటువంటి టెంపుల్స్కి ఈవోలుగా ఇతర డిపార్ట్మెంట్ల నుంచి సీనియర్ ఆఫీసర్లను కూడా డ్రా చేశాం. ముఖ్యమంత్రి గారి ఆ నిర్ణయం మేరకు కొన్ని ఆలయాల్లో ఇప్పుడు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సేనా నాయక్ ఆయన అమ్మవారి గుడికి ఉన్నారు,
మరొక అధికారి శ్రీశైలం, మరొక అధికారి కాణిపాకం, కాళహస్తి, అలాగే ద్వారకా తిరుమల మా ఆఫీసరే ఉన్నారు, మరి సింహాచలం, ఇలాంటి పెద్ద పెద్ద ఆలయాల్లో అనుభవం ఉండి సీనియర్ గ్రేడ్ ఆఫీసర్లని పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళకి అక్కడ పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇది మాకు మా డిపార్ట్మెంటు విధానంలో ఒక భాగం. అది ఎవరినైనా అనుభవం కలిగిన ఇతర డిపార్ట్మెంట్ ఆఫీసర్లని కొంతమందిని డెప్యుటేషన్ తీసుకోవచ్చు. తీసుకునే దాంట్లో ప్రతి ఒక్కరిని తీసుకోము. అనుభవం ఉండి సీనియర్లు అయినటువంటి మంచి ఆఫీసర్లు అన్న వాళ్ళని మేము డెప్యుటేషన్ తీసుకుంటాం. అది కూడా ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటుంది, వారి ఆలోచన మేరకే తీసుకోవడం జరుగుతుంది. సార్, టీటీడీకి సంబంధించి తిరుమల వెంకటేశ్వరిని దర్శించుకోవాలంటే కనుక అన్యమతస్తులకు డిక్లరేషన్ అవసరం. అయితే అన్యమతస్తులైనటువంటి ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫారసు రేఖలు ఎట్లా చెల్లుబాటు అవుతాయని చెప్పేసి కొంతమంది హిందుత్వవాదులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దానికి ఏం చెప్తారు? అన్యమతస్తులు తిరుమలకి వెళ్ళడానికా? ఎవరైనా దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఫామ్ అడుగుతా ఉన్నారు కదా. అవును, ఇవ్వాలి కదా. అట్లనే అన్యమతస్తులైనటువంటి ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫారసు లేక ఎట్లా చెల్లుబాటు అవుతుందని హిందుత్వవాదులు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. కాదండి, ఇప్పుడు మా ఫరూక్ మినిస్టర్ గారు ఉన్నారు, ఇన్ఛార్జ్ మినిస్టరు. ఆయన రెఫర్ చేసేది హిందువులనే కదా. ఆయనే ముస్లిం మైనారిటీలను వాళ్ళను తిరుమలకు పోయి రాండి అని చెప్పట్లేదు. ఆయనే మక్కాకు పోయి ఉండే. ఎవరిని రెఫర్ చేస్తారు? రేపో ఎల్లుండో వస్తున్నాడు ఆయన మక్కాకు పోయి. ఎవరిని రెఫర్ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆయన పెద్ద ఆయన ఇప్పుడు వాళ్ళ అన్యమతస్తులు కదా. అన్యమతస్తుల్ని పంపడం లేదు, ఆయన రెఫర్ చేసేది ఆయన నియోజకవర్గంలో ఆయన ఉన్నటువంటి హిందూ భక్తులు ఎవరైనా పోవాలంటే రెఫరెన్స్ లెటర్ ఇస్తున్నాడు. అందులో తప్పేముంది? అన్యమతస్తులు ఎవరైనా పోతే డిక్లరేషన్ ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇవ్వాలి, దాంట్లో ఏమి అనుమానం ఏం లేదు. మంత్రి గారు పోయినా ఇవ్వాల్సిందే. మంత్రి గారు, దేవాదాయ ఆస్తులను కాపాడటంలో దేవాదాయ శాఖ పూర్తిగా విఫలమైందని నేను అంటున్నాను. కారణం ఏంటంటే గంపలగూడెం మండలం వినుగడప చెన్నకేశవ వేణుగోపాల స్వామి భూమికి సంబంధించి 1036 ఎకరాలకు సంబంధించి 22A కింద ఎన్ఓసి డిపార్ట్మెంట్ ఇచ్చేసింది. ఇక్కడ ఉన్నటువంటి లీగల్ టీం, మీ దగ్గర ఉన్నటువంటి లీగల్ టీం దారుణంగా ఈ భూమి మంద కాదు, ప్రైవేట్ వ్యక్తులదే అని చెప్పి ఎన్ఓసి ఇచ్చేయడానికి పూర్తిగా ప్రిపేర్ చేసింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వార్త కూడా వేసాము. ఆ వార్త వేసినందుకు గాను దేవాదాయ శాఖ నుంచి ₹1 కోటి పరువు నష్టం దావా నోటీసులు అందుకున్నది నేను ఒక్కనే DNA టీవీ తరపు నుంచి. అయితే దాని తర్వాత సంబంధించి గౌరవ న్యాయస్థానం దీనికి సంబంధించి అబెయన్స్లో పెట్టేసింది ఫస్ట్. తర్వాత 1036 ఎకరాలు కాదు, ఓన్లీ కేవలం 28 ఎకరాలకు మాత్రమే ఎన్ఓసి ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ విధంగా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన అక్కడ లోకల్ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, లేకపోతే ఆ 1036 ఎకరాలు ఇచ్చేయచ్చు, దానధర్మం చేయొచ్చు అంటూ మీ దగ్గర ఉన్నటువంటి లీగల్ టీము అంత దారుణంగా 500 కోట్లకు పైబడినటువంటి ఆస్తిని ఇచ్చేయటానికి ఎందుకు ముందుకెళ్ళింది? ఆ తర్వాత న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో ఆగిపోయింది. దీనిపై మీ సమాధానం. ఆగిపోయింది కదా న్యాయస్థానం జోక్యంతో. కాదు సార్, ఇప్పుడు ఆ విధంగా ఇచ్చేయటానికి ముందుకు ట్రై చేశారు, ఎంక్వైరీ చేస్తున్నారా? దాని లేదు, 500 ఎకరాలు ఇవ్వాల్సిందే అని మేము వాదిస్తే కదా. ఇప్పుడు మీ దగ్గర ఉన్న లీగల్ టీము ఆ విధంగా ఇచ్చారు సార్, ఇచ్చేయచ్చని. కోర్టు ఇంటీరియం ఆర్డర్తో పెండింగ్, వారు కూడా అదే చెప్తున్నారు. ఇది ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్లో వచ్చినటువంటి సిస్టంలో వచ్చిన దాని మీద కోర్టు ఇంటర్ఫియర్ అయింది. అప్పుడున్న అధికారి ఎవరు ఇచ్చారో ఏంటో అనేది ఇంకా డీటెయిల్స్గా మీకు చెప్పమంటే మీరు ఏదైనా పర్సనల్గా మీ స్పెసిఫిక్ కేసు చెప్పండి, నేను అది పంపించి మీకు రిపోర్ట్ పంపిస్తాను. మీ దగ్గర మీరే అంటున్నారు కదా కేసు మీదే అని, మీ దగ్గర నివేదిక ఉండాలిగా. ముందుకు వెళ్తారు, మీరు ఏదైనా ఉంటే నాకు పంపిండి, నేను ఇప్పుడు చదువుకుంటా దాన్ని. ఏది కూడా మేము ఇవ్వాలనేటువంటి దానిలో ఊరికినే ఆలయాల ఆస్తుల్ని ఇవ్వడానికి ఈ ప్రభుత్వం అయితే సిద్ధంగా లేదు. మేమైతే ఇవ్వడానికి మేము ఒప్పుకోము, ఇవ్వం కూడా. సార్ ఏదైనా స్పెసిఫిక్గా ఉంటే నాకు పంపించి. సార్, కొన్ని దేవాలయాల్లో భోజనాల పర్మిట్స్ని కొన్ని తగ్గించారు సార్. 50 మందికే భోజనాలు పెడతాం, ఇలా అన్నదాన కార్యక్రమాన్ని లిమిటేషన్ చేశారు కొన్ని దేవాలయాల్లో. కొన్ని దేవాలయాల్లో ఏమన్నా పెంచే అవకాశం ఉందా? పెంచేదే అంటే సార్ 50 మందికి లిమిటేషన్ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు కొన్ని దేవాలయాల్లో.
మీరు ఇంకా పెంచాలి అంటారా? అవును సార్, కొంతమంది మేము వాళ్ళకి వెసులుబాటు ఉంటే ఎంతమందికైనా వచ్చిన వాళ్ళకి అన్నప్రసాదం లేకుండా ఏ భక్తుడు వెనక్కి పోకూడదని ఆర్డర్స్ ఇచ్చాం. వాళ్ళకి వెసులుబాటు ఉండాలి కదా. ఇప్పుడు ఆ ఆలయానికి 10,000 రూపాయలు ఆదాయం వచ్చింది. 10,000లో 9,000 రూపాయలు అన్నప్రసాదానికి ఖర్చు పెట్టచ్చు. ఆయన 12,000 పెట్టలేడు. అందుకని వాళ్ళ పరిమితిలో ఎంత ఉన్నా పెట్టమంటున్నాం. ఏ ఒక్కరి లిమిటేషన్ ఏం లేదు. ఇప్పుడు అపరిమితంగా వచ్చిన భక్తులకి అన్నప్రసాదం సమయంలో ఉన్న వాళ్ళందరికీ అన్నప్రసాదం పెట్టి తీరాలి. ఆ విధంగా 111 ఆలయాలు ఇప్పుడు చేస్తున్నాం. ఇంకొక 60 చిల్లర ఆలయాల్లో చేయడానికి ఇప్పుడు మేము అన్నీ కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నాం మేము. అట్లా చేయబట్టే ఈ 2 సంవత్సరాల్లో సంవత్సరానికి 3 కోట్ల మందికి అన్నప్రసాదం పెడుతున్నాం మనం. ఇది ఇంతకు ముందు లేదు కదా, ఇప్పుడే వచ్చింది. మీకు ఉదాహరణ ల్యాండ్స్ గురించి అడిగినప్పుడు మందస అని ఒక విలేజ్ ఉంది శ్రీకాకుళం జిల్లాలో. మా కమిషనర్ గారికి అందరికీ తెలుసు. ఈ మందస ఊరికి నేను వెళ్ళా, మీలో చాలా మంది వెళ్ళి ఉండరు. మందస అనేటువంటి దానిలో అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం ఉంది. అది పురాతనంగా పాడుపడిపోయింది. అప్పటి ఒరిస్సా రాజుల పాలనలో ఉండింది అది. వాసుదేవస్వామి ఆలయం. ఆ వాసుదేవస్వామి ఆలయం వాసుదేవుడు శ్రీ మహావిష్ణువు ఆలయం ఉంటే అది పురాతనంగా ఆలయం పాడైపోతే పాదయాత్ర సమయంలో చిన్నజీయర్ స్వామి గారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఈ వసుదేవ స్వామి ఆలయం కావాలి అని చెప్పి చూస్తే వాసుదేవ స్వామికి వెళితే అదంతా పడిపోయి అదంతా డైలాపిటేటెడ్ కండిషన్లో ఉంటే వారు సొంత నిధులు పెట్టి ఒరిస్సా సాంప్రదాయం ప్రకారమే ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. మళ్ళీ మన సాంప్రదాయానికి రాలేదు. ఒరిస్సా సాంప్రదాయాలు వాళ్ళ పద్ధతి ప్రకారమే ఆ వాసుదేవ స్వామి ఆలయం పునర్నిర్మాణం చేస్తే దాని భూములు ఏమంటే కొన్ని వేల ఎకరాలు. ఇవాళ ఆ వేల ఎకరాల్లో గ్రామాలు వచ్చేసాయి, టౌన్లు వచ్చేసాయి. కాబట్టి ఇవాళ ఆ భూమి వచ్చే అవకాశం లేదు. అప్పుడు వారికి ఉన్నటువంటి రికార్డు ప్రకారం చూస్తే పెద్దజీయర్ స్వామి వారి రికార్డుల పరంగా ఆ వాసుదేవ స్వామి ఆలయం వారి నిర్మాణ కార్యక్రమాల్లో ఉంది. ఆ ఆలయ ఆస్తులు వారివని ఉంది. ఇవాళ మొత్తం ప్రభుత్వం పట్టాలు ఇచ్చేసాం, భూములు ఇచ్చాం, ఇళ్ళు కట్టేసాం, అన్నీ చేసేసాం. ఇవాళ మా ఆస్తులు ఎక్కడా అంటున్నారు స్వామి. ఆలయాన్ని అయితే పాపం ఆయన పునర్నిర్మాణం చేశారు స్వామి. నేను వెళ్ళి చూసి వచ్చాను. చేస్తే ఇంకా దాని ఆస్తులు లేవు. 100 ఎకరాలు 1600 ఎకరాలు రావాలి. మిగతావన్నీ పోయినా కూడా ఆ 1600 ఎకరాలు ఇవాళ వ్యవసాయం చేస్తే రైతులు ఉన్నారు. వాళ్ళని తొలగించలేము, అవి మఠానికి ఇవ్వలేము. కాబట్టి ప్రత్యామ్నాయం ఏం చేయాలని అంటే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్తారు, ప్రభుత్వ భూమి వాళ్ళకి ఇచ్చేస్తే పోద్ది. అంతే కదా మనకున్న పద్ధతి. సింహాచలం భూములు కానీ ఇవన్నీ ఇవ్వాలంటే మాకున్న పద్ధతి అయితే ప్రభుత్వ భూమి మాకు రావాలి. మేము రాలేవు, మాకు ఇవ్వు. సో ఇవన్నీ ఉన్నాయి ఎగ్జాంపుల్స్. సార్ అని ఉన్న దాంట్లో ఏదో కాపాడుకుంటా వస్తున్నాం, అంతే కదా సార్. సార్ మంత్రి గారు మీ జిల్లాలో అంటే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఎందుకు చెప్పంటే రెవెన్యూ ఆఫీసర్లు కాబట్టి అదే వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అదే చెప్తుంటారు. సింహాచలంలో భూమి ఇవ్వాలయ్యా పంచగ్రామాల వాళ్ళకంటే మాకు భూమి లేదు మీరు ఇచ్చుకోండి అన్నారు. కోర్టు ఏమో నీకు భూమి ఇస్తేనే ఇవ్వు అన్నది. అప్పుడు మా సెక్రటరీ గారు కలెక్టర్ గారిని పట్టుకొని ఏదో 600 ఎకరాలు సమకూరిస్తే అది కూడా ఇంతవరకు కోర్టులోనే ఉంది, ఇవ్వలే మాకు. సార్ మీ సొంత జిల్లాలో ఒక ఇసుకలో టెంపుల్ బయటపడింది. మీరే ఒకసారి వెళ్ళి చూసి అక్కడ దాన్ని తిరిగి నిర్మాణం చేపడుతున్నారు. ఎప్పటికీ పూర్తవుతుంది? దానికి ఏంటి అంటే వర్షాలు వచ్చినప్పుడు జరిగే ఇబ్బంది, తర్వాత అది జరగకుండా అంటే ఒకటి పెరుమాళ్లపాడు చేజర్ల మండలం, అక్కడ పురాతనమైన శివాలయం ఉంది. ఆ శివాలయము ఎప్పుడో ఇసుక తుఫాన్లో ఆ ఊరు కూడా మునిగిపోయింది. పెన్నా నది ఒడ్డునుంది అది. అది ఎప్పుడో చాలా దశాబ్దాల క్రితం జరిగింది. ఊరైతే వాళ్ళు తిరిగి కట్టుకున్నారు కానీ ఆలయం గురించి వాళ్ళు ఆలోచించలేదు. ఇటీవల కరోనా టైంలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి యువత బయట ప్రాంతాల్లో బయట దేశాల్లో ఉన్న వాళ్ళు గ్రామానికి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్తే మన ఊర్లో ఒక శివాలయం ఉండాలి కదా అని వెతుక్కుంటూ పోయారు. వెళితే ఇప్పుడు పెన్నా నది పరివాహకంలోకి వెళ్ళిపోయింది, అది ఊడిపోయింది.
ఆ పూడిపోయినటువంటి ఆలయాన్ని వాళ్ళు వెళ్ళి చూసి వెతికి పట్టారు. తర్వాత మేము పోయాం, మా అధికారులు అందరూ కూడా వచ్చారు, మా ఇంజనీరింగ్ అధికారులు, కమిషనర్ గారు అందరం కూడా వెళ్ళి చూసి ఈ ఆలయం పురాతనమైన ఆలయమే, కానీ ఇప్పుడు దాన్ని చేయాలంటే సరైన పద్ధతిలో చేయలేము. అందుకని దానికి ప్రత్యామ్నాయ ఆలయాన్ని మంజూరు చేసాం. త్వరలోనే టెండర్లు కూడా పూర్తయినాయి. దానికి స్థలం కూడా పెన్నా నది ఒడ్డునే కొంచెం మెరుగా ఉన్నటువంటి ప్రాంతంలో, ఎత్తు ప్రాంతంలో ఆలయ నిర్మాణానికి రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు పర్మిషన్లు ఇచ్చారు. మొదలు పెట్టబోతున్నాం త్వరలో. ఏదైనా ఆలయం మొదలు పెడితే 18 మాసాల సమయం, 18 మాసాల్లో పూర్తి చేయాలి. సార్ మంత్రి గారు, రాష్ట్రంలో ఉన్న 7 ప్రధాన దేవాలయాల్లో సెక్యూరిటీ అండ్ క్లీనింగ్ దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్టు ఆగింది తాత్కాలికంగా. అయితే ఇది ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్యే కొడుకు కార్తికేయ రెడ్డి అనే ఆయన బాబాయికి సంబంధించి రాజశేఖర్ రెడ్డి అనే అతనికి ఇవ్వటానికి పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఫైల్ కూడా చకచక నడుస్తుంది అంటున్నారు. అదేగాక ఈయన చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద తీవ్రంగా బూతులు తిట్టాడు ఈ మధ్యకాలంలో. మీరు కావాలంటే మీకు ఆ సమాచారం వచ్చిందో లేదో. కానీ ఆ కుటుంబానికే మళ్ళీ ఈ 7 దేవాలయాలకు సంబంధించి పూర్తి సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి సార్. ఇప్పుడు సెంట్రలైజ్డ్ టెండర్స్ పిలిచాము. సెంట్రలైజ్డ్ టెండర్స్లో హౌస్ కీపింగ్ టెండర్స్ అయినాయి. దాన్ని ఒక కాంట్రాక్టర్ వచ్చాడు, ఆయన లోయెస్ట్ బిడ్డర్ అయ్యాడు, ఆయనకి ఇచ్చినాము. ఇంకొకటి సెక్యూరిటీ, ఈ టెండర్ కూడా అయింది. ఈ టెండర్లో ఎవరు అక్కడ మాకు క్వాలిఫైడ్ వాళ్ళు లోయెస్ట్ టెండర్ ఎవరు కోరి చేస్తారో వాళ్ళకి ఇస్తాం. ఆయన మాజీ ఎమ్మెల్యే కొడుక, మాజీ మంత్రి కొడుక, లేకుంటే వైసీపీనా, కాంగ్రెసా, బీజేపీనా, జనసేన అని లెక్కలు చూడడానికి మా కమిషనర్ గారికి అంత టైం ఎక్కడ ఉంటుంది? ఆ రికార్డు మాకు ఉండదు కదా, కాంట్రాక్టర్ రికార్డే ఉంటుంది, దాన్నే పరిశీలిస్తాం మేము. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంతవరకే మేము చేయగలం. మంత్రి గారు, టెండర్లలో కూడా పార్టీలను పెట్టి ఎతకాలని అంటే అది భూతద్దం. మీరేమన్నా నాకు ఇస్తే నేను ఎతకతా దాన్ని. ఓకే, థ్యాంక్ యూ అందరికీ, ప్రత్యేక ధన్యవాదాలు. సెలవు. నాకే ప్రసాదం పెట్టారు, అది ఒకటే నేను తినలా. మీరు పరిమితి ఇస్తే మేము అందరం కూర్చోండి సార్. సార్ అయిపోయినట్టేనా? సెలవా? మా ప్రసాదం మేము తినొచ్చా?